ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు అరెస్టు చేయాలి. అపర్ణ, ఉదమాన్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి, విక్రమ్ రెడ్డి, గిర్మార్, కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా, నిత్యానందపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. అరెస్టు చేయాలి అపర్ణ గ్రీన్ మార్క్ అధిపతులను. అరెస్టు చేయాలి అపర్ణ గ్రీన్ మార్క్ యాజమాన్యాలను. న్యాయం చేయాలి గిరిజనులకు. పోరాటం చేస్తాం న్యాయం జరిగేంత వరకు. భూములు వదులుకోము. గిరిజనుల ఐక్యత. ఆ భూములు మాకే ఇవ్వాలి, మాకే ఇవ్వాలి. ఆ భూములు మాకు దక్కే వరకు పోరాడతాం. ఆ భూములు మాకు దక్కే వరకు పోరాడతాం. గిరిజనుల భూములు గిరిజనులకు దక్కే వరకు పోరాడతాం. నమస్తే. హైదరాబాద్లో వెస్ట్ ఏరియాకు వస్తే పెద్ద ఎత్తున భూముల కబ్జాలు జరిగినది మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే మియాపూర్, తెల్లాపూర్, మోకిల ఈ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున కబ్జాకు గురైనాయి. చెరువులు పోయినాయి, గవర్నమెంట్ భూములు పోయినాయి. చివరికి ప్రజల చేతిలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ చేతిలో ఉన్న, బీసీల చేతిలో ఉన్న భూములు మొత్తం కొల్లగొట్టబడ్డాయి. నేను సరిగ్గా కొండకల్లన్న ఒక తాండాలో ఉన్నా. ఈ తాండాలో పెద్ద ఎత్తున గిరిజనులంతా కూర్చొని ధర్నా చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలకి ప్లాన్ చేసి ఒక టెంట్ వేసి వాళ్ళంతా కూర్చున్నారు. ఎంత దారుణమైన, అతి భయంకరమైన విషయం ఏంటంటే, ఈ అంశాన్ని నేను ఇద్దరు వ్యక్తుల ముందు పెట్టదలుచుకున్నా. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెండో వ్యక్తి ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ కొంతమంది దొరలు ఉన్నారు. విక్రమ్ రెడ్డి అని ఆయన, వాళ్ళ నాయన ఇద్దరు ఆనాడు సీలింగ్లో దాదాపు 1100 ఎకరాలు చూపించారు వీళ్ళు, మాకు ఇంత ఎక్సెస్ భూమి ఉంది అని అఫీషియల్గా. అయితే ఈ గ్రామంలో కొండకల్ కావచ్చు, పక్కన ఉన్న వెలిమెల కావచ్చు, ఆ పక్కనే ఉన్న మోకిల, ఇదంతా ఒక ఏరియా నియర్ బై 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. ఇక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, ముఖ్యంగా మనకి బోర్డులో కనిపిస్తుంది చూడండి, అపర్ణ, గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీలు భూ ఆక్రమణలు, అరాచకాలు నశించాలి. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మురెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డిల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. కొండకల్ వెలిమెల శివార్లో ఉన్న 80 ఎకరాల బిలాదాఖలా భూములు సర్వే నెంబర్ 633, 34, 35, 36, 637, 638, 639, 40, 41, 42, 43, 44. సో మొత్తం ఇక్కడ కబ్జా చేసి పడేసారు. దాదాపుగా 80 ఎకరాల పైన ఉన్న ఈ బిలాదాఖలా భూమిని ఖతం పట్టించారు. అదే సమయంలో 1970s, 1975లో సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. మనందరికీ తెలిసి ఇప్పుడున్న కాంగ్రెస్ ఆనాడు అధికారంలో ఉన్నది. ఎవరికైతే ఎక్సెస్ భూమి ఉన్నదో వాళ్ళంతా ఈ సమాజానికి, ప్రభుత్వానికి భూమి సరెండర్ చేయాలి. ప్రభుత్వం తీసుకున్నది వాళ్ళ దగ్గర నుంచి, ఇంత భూమి మాత్రమే ఉండాలి అని. ఈ దుర్మార్గుడు, ముఖ్యంగా ఇక్కడ విక్రమ్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి ఉన్నది ఈ తాండాలు ఈ ఏరియాలో. ఆనాడు చూయించిన 1100 ఎకరాలు ఏదో దొడ్డిదారిన మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఇచ్చి మళ్ళీ అంత వెనక్కి తీసుకొని ఇప్పటికీ ఆయన మొత్తం సీలింగ్లో ఉన్న భూమి అంతా కబ్జా చేసి పడేసిండు. అంటే ఆనాడు గిరిజనులకి చెందిన భూమిని బెదిరించి ఏదో రకంగా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన సీలింగ్కి, ఆయన ప్రకటించిన దానికి ఇప్పటిదానికి ఉన్న తేడా ఎంత తెలుసా? జస్ట్ ఒక 3 ఎకరాలు, అది కూడా కబ్జా చేయాలని చూస్తుండట. ఈ దొంగలు చివరికి ఎట్లా తయారయ్యారంటే, ఇక్కడ గుడి కట్టిస్తున్నాడు. ఇక గుడి కట్టించి ఆ జాతరలో, ఆ తాగుడులో జనాలు మునిగిపోయి ఇక దేవుణ్ణి మొక్కి ఇక మీకు ఇదే అని చెప్పే ప్రయత్నం అనమాట. ఇది అపర్ణ వాడు కట్టిస్తున్నాడు. దాదాపుగా 1000-1100 ఎకరాల్లో ఇక్కడ మామూలు విధ్వంసం జరుగుతలేదు. నేను ఎందుకు రెవెన్యూ శాఖ మంత్రి గురించి చెప్పినా అంటే, ఇగో ఆయనకు సంబంధించిన పట్టా కాగితం ఇది. ఆయన కొడుకు పేరు మీద, ఆయన తమ్ముడి, ఆయన కొడుకేనా, ఆయన బిడ్డ పేరు మీద, శ్రీనివాసరెడ్డి బిడ్డే, తమ్ముడు ప్రసాద్ రెడ్డి కొడుకు పేరు మీద భూమి ఉన్నది. సర్వే నెంబర్ 386/2లో పొంగులేటి స్వాప్నికారెడ్డికి భూమి ఉన్నది. అండ్ నెక్స్ట్ పొంగులేటి లోహిత్ రెడ్డి, ఈయన ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముని కొడుకు లోహిత్ రెడ్డి, ఆయన పేరు మీద భూమి ఉన్నది. దగ్గర ఈయనకు ఒక 12 ఎకరాల దాకా భూమి ఉన్నదని అంటున్నారు. కేటీఆర్ బినామీల పేరుతో ఇంకొక 10-11 ఎకరాలు ఉన్నది.
వీళ్ళందరూ కలిసి ఈ గిరిజనుల నోట్లో మట్టి కొడుతున్నారు. చివరికి ఏటి దాకా వచ్చిందంటే మనం నిన్న మొన్న వెలిమెలలో ఇష్యూ చూసినాం కదా, ఇది మరో లగచర్లు అవుతుంది రేవంత్ రెడ్డి, జర జాగ్రత్త అంటే చాలామంది అడ్వకేట్స్ అంతా ఒక నోట్ ఫైల్ పంపించారు ఆయన దగ్గరికి. ఆయన టేబుల్ మీద ఉన్నది రేవంత్ రెడ్డి టేబుల్ మీద. నేను అర్ధరాత్రి వచ్చి అక్కడ పనులు స్టార్ట్ చేశారు. ఏందయ్యా భూమి అంటే మొత్తం ఆ మిగులు భూమి, బిలాదాఖలా భూమి అండ్ అక్కడ కబ్జా చేయబడ్డ భూమి. ఎంత అరాచకంగా మొత్తం ఇక్కడ మన దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సర్వే నెంబర్స్ 434 కానీ అండ్ ఇంకా ఇప్పుడు చెప్తున్న సర్వే నెంబర్లు కానీ. ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి బిలాదాఖలా భూమి, మిగులు భూమి ఒకటి. రెండోది ఆనాడు సీలింగ్లో ప్రభుత్వానికి రాసిచ్చి ఆ తర్వాత గిరిజనులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే గిరిజనుల దగ్గర నుంచి కబ్జా చేయబడ్డ భూమి. ఇట్లా వివిధ రకాల భూములు ఉన్నాయి. ఇది మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. ఎవడెవడి చేతుల్లో ఉందంటే ఇగో ఈ దొంగల చేతుల్లో ఉంది. దాదాపు ఇక్కడ 1 ఎకరా భూమి 20 నుంచి 50 కోట్ల పైన ఉన్నది. 50 ఉంటుందా ఎంత అన్న? 50 కోట్లు మినిమం ఉంటుంది. ఇంకొంత రోడ్డు సైడ్ ఉంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా మళ్ళీ స్టేట్మెంటే ఇస్తున్నాను నేను, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. లేకపోతే వందలాది మంది పోలీసులు ఎట్లా వచ్చి బుల్డోజ్ చేస్తారు? ఇప్పుడు ఈ దీక్ష జరుగుతుంది, పోలీస్ వెహికల్ ఉంది, పోలీసులు ఉన్నారు. ఇక్కడ విలేజ్లో వాళ్ళ భూముల్లో వాళ్ళ ఇళ్ళ ముందు చేసుకుంటున్న రిలే దీక్ష దగ్గర కూడా పోలీసులే. వాళ్ళేం వీళ్ళకి రక్షణ కాదు, వీళ్ళు ఎక్కడ పోయి మళ్ళీ ఆ భూములకు పోతారేమో అని. ఎంత దుర్మార్గుడు అంటే వీడు విక్రమరెడ్డి అంటోడు వాళ్ళ నానమ్మన తలకొరివి వాళ్ళ నానమ్మనో ఏమో అత్తనా నానమ్మకి ఎవరు లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు తలకొరివి పెట్టిరట. తాతో ఎవరో తలకొరివి పెట్టిరట. తలకొరివి పెడితే తీసుకో బిడ్డ అని ఒక 2 ఎకరాలు ఏమో రాసిచ్చిందట. ఆ కాపీ ఉన్నది. 2 ఎకరాలు ఏమో రాసిస్తే దుర్మార్గుడు ఆ భూమి కూడా తీసుకున్నాడు. ఇంకొక రైతు ఉన్నాడు. ఆ రైతు పరిస్థితి ఏంటంటే ఆయన పేరు మీద పట్టా ఉన్నది, పహానీలు ఉన్నాయి, ధరణిలో ఆయన పేరే చూపిస్తుంది. వాడు ఈ అరబిందో ఉదయ్ కుమార్ రెడ్డి గోడ కట్టేసిండు. గోడ కట్టిన వీళ్ళకి రావద్దు, నాకు అమ్మాయి లేకపోతే ఎంతో కొంత ఇస్తే 1-2 లక్షలు ఇస్తే తీసుకొని అవతలికి పో. వీళ్ళందరి వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అంటున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి టేబుల్ మీదకి వచ్చిన తర్వాత మరి ఎందుకు రెస్పాండ్ అయితే లేడు? నేను అర్ధరాత్రి మనుషులను పంపించి వాళ్ళందరినీ బుల్డోజ్ చేసి అక్కడ పనులు చేయడానికి ఎందుకు రెడీ అవుతున్నారు? ఇది మరో లగచర్ల కాకుండా చూసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇగో చివరికి కేసెస్ చూడండి. దాదాపు 17 ఎఫ్ఐఆర్లు అయిన రైతుల మీద. మొత్తం లిస్ట్ ఉంది నా దగ్గర. 17 ఎఫ్ఐఆర్లు అయిన ఎవరు పెట్టిరు? విక్రమ్ కుమార్ రెడ్డి, అభిమన్య రెడ్డి, శానంపూడి విద్యారణ్య, భగీరథి, శెట్టి లక్ష్మీనారాయణ, అభిమన్య రెడ్డి, అపర్ణ లచ్చిరెడ్డి, అభిమన్యారెడ్డి, వల్లభ ఎవెన్యూస్, సత్యనారాయణ, దయాకర్ మన్నే, అపర్ణ లచ్చిరెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి, సుభద్ర ఎవెన్యూస్. వీళ్ళందరూ దొంగలు. వీళ్ళంతా ఈ దొంగలంతా కలిసి పాపం పేద రైతుల మీద కేసు పెట్టారు. ఏమని కేసులు తెలుసా? చూడండి ఒకసారి. ఇల్లీగల్ ఎంటర్డ్ అండ్ డ్రిల్డ్ ద బోర్వెల్, ఇల్లీగల్ ఎంటర్డ్, ట్రెస్పాస్ అయినందుకు వీళ్ళ మీద పెట్టిన కేసులు. అసలు ట్రెస్పాస్ ఎట్లయితే వాళ్ళ భూమిలోకి వాళ్ళు పోతున్నప్పుడు? నువ్వు భూమి మీ ఎప్పుడో రాసిచ్చిన తర్వాత సీలింగ్లో గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నీ చేతికి ఎట్లా వస్తుంది? అది గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి, వీళ్ళకి రాకపోతే. చివరికి మీరు రాసిచ్చిన మీ స్వదస్తూరితో మీ నాయనమ్మ మీ తాత రాసిచ్చిన భూమి కూడా ఇది మాదే అని నువ్వు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే నోరు లేని నిరుపేదలు ఎక్కడికి పోవాలా? చూడండి ఎంత దుర్మార్గులు అంటే పోలీసులు కూడా. రాథోడ్ రవి అండ్ 12 అదర్స్ మీద సెక్షన్ 307 పెట్టిరు. ఏనాడిది? 2024 4వ నెలల. దేనికోసం? ఇల్లీగల్ ఎంటర్డ్ అండ్ ట్రెస్పాసింగ్ థ్రెటనింగ్ ఎంప్లాయీస్ అట. ఒకవేళ చంపే ప్రయత్నం చేస్తే కేసు పెట్టినా ఒక అర్థం ఉన్నది. 300 మర్డర్ కేసు పెట్టిరు. మరి ఎవడు ఎస్ఐ? నేను వాడు వీడనే అంటే, ఎందుకంటే ఇంత ఘోరమైన టార్చర్ వాళ్ళు అనుభవించిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసిరట. అసలు ఎట్లా పెడతారు మర్డర్ కేసు చెప్పండి? నిన్న బిఎన్ఎస్ 307 మీద కూడా ఆల్మోస్ట్ అది కూడా మర్డర్ కేసు లాంటిది, హత్య ప్రయత్నం లాంటిదే. నిన్న వెలిమెల రైతుల మీద, లంబాడీల మీద పెట్టిరు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి దయచేసి కాదు, మీరు డిమాండే చేస్తున్నాం మేము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ సీలింగ్ భూమిలో నీకు ఎట్లా పట్టా వచ్చింది? మీ బిడ్డ పేరు మీద, మీ తమ్ముని కొడుకు పేరు మీద పట్టా ఎట్లొచ్చింది? కేటీఆర్కి ఎట్లా ఇక్కడ భూమి ఉంటుంది చెప్పండి దయచేసి. సో టోటల్గా ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ ఈ బిలాదాఖలా భూమికి ఇంకా కొంత ఎక్స్టెంట్ ఒక 117 ఎకరాల దాంట్లో రైతులు పోరాడి కొంత విజయం సాధించగలిగారు. ఇంకా దాంట్లో కూడా పూర్తి స్థాయిలో రాలే. మరి ఇక్కడ మిగిలిపోయిన 80 ఎకరాల భూమి ఎవడిది? ఎంత దుర్మార్గులు! ఇంకా ఈమె ఎవరు? అడిషనల్ కలెక్టర్ పేరు మాధురి. ఇప్పుడున్న కలెక్టర్ పేరు, ఆమె పేరు క్రాంతి వల్లూరి. ఆమె ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ ఏమని నోటీస్ ఇస్తుందంటే, వాళ్ళట నిరక్షరాస్యులు అట. విక్రమరెడ్డి అంటూ నిరక్షరాస్యుడు. వాళ్ళ అయ్యా ఆనాడే LLB చేసిండట 1970s.
వాడు నిరక్షరాస్యుడు, వీడు అరబిందో నిత్యానంద రెడ్డి, వానికి అసలు చదివే రాదు. వీళ్ళందరూ అప్లై చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఆ భూమి ఇచ్చిన వాళ్ళు పట్టా కబ్జాలో ఉన్నారు కాబట్టి. కబ్జాలో ఉన్నది గిరిజనులు, అక్కడ ఉన్న వెలిమెల తాండా గిరిజనులు. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? మనం మాత్రమే మాట్లాడుతున్నాం దీని మీద. మేము అందుకే అంటున్నాం అపోజిషన్ పార్టీలు ఎక్కడున్నాయని అంటున్నాం. ఇక్కడ సిపిఎం సీనియర్ నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అంటే మన జిల్లా ప్రెసిడెంట్ కూడా ఉన్నట్టు నరసింహారెడ్డి గారు. మరి వీళ్ళు కూడా ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నది భవిష్యత్తులో చూడాలి. ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి ఇందులో, డౌటే లేదు. ఇందులో అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాయి. 1000 ఎకరాల భూమి అంటే ఎన్ని వేల కోట్లు ఒకసారి ఆలోచించండి. దాన్ని బిజినెస్ కింద మారిస్తే ఎన్ని లక్షల కోట్లు ఆలోచించండి. సో అందుకే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. నేను బాధితుల వాయిస్ని మీ ముందు పెడుతున్నా. ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. మరి ఎవడొచ్చి పోలీసులు ఎవడొచ్చి దీన్ని ఈ టెంట్ కూడా బిక్తారో, భవిష్యత్తులో ఏం చేస్తారో ఇక మీరే తెలుసుకోండి. మేమైతే ఎట్టి పరిస్థితిలో తలొగ్గే అవకాశం లేదు. దీనికోసం పోరాడుతున్న కోర్టులో దాదాపు 50-20 కేసులు వేసిన అడ్వకేట్ కూడా ఇక్కడే ఉన్నారు, కృష్ణ గారు. ఆయన అలుపెరగని పోరాటమే చేస్తున్నాడు. సో ఎంక్వైరీకి ఆదేశించాలి ఇమీడియట్గా. ఆ సీలింగ్ భూమి మొత్తం గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు ఇవ్వాలి. అరే పట్టా భూమి ఉండి ఎవరు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఈయన చూడండి ఒక్కసారి. మీదేనా? మీది మీ పాస్బుక్ ఏది? నీది ఉండే కదా, మీ ఫాదర్ మీ నాన్నమ్మ తలకొరివి పెట్టింది అన్నావు కదా. ఒక్క నిమిషం మీరా? సారీ ఒకసారి చూడండి. ఈయన పాస్బుక్ ఇది. మెఘావత్ బుద్ధమ్మ లేట్ మెఘావత్ చీనియా. ఎంత ఉంది మీ పేరు మీద? పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్లో 26 గుంటలు ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్. కాపీ ఏదది? కాదు కదా, వాళ్ళ ఆమె రాసిచ్చిన నోట్ ఉండే కదా. అదే అంటున్నాండి. ఇగో ఆ ముసలామె ఆనాడు ఈ విక్రమ్ రెడ్డి వాళ్ళ నానమ్మ రాసిచ్చిందట. ఏమని? ఇగో ఈ భూమి ఈయనకి ఇస్తున్నామని క్లియర్గా రాసిచ్చిన పట్టా ఉన్నది, పేపర్ ఉన్నది. ఎక్కడిది? భూదాన్ అగ్రిమెంట్ తేదీ 22/9/1985లో ఈ భూమి ఇచ్చేసిరు వాళ్ళకి. ఎక్కడ మీరు ఫాదర్ మీరేనా? మీరు ఏమవుతుంది ఈమె? ఎవరు? మా అమ్మ. మీ అమ్మనా? మా అమ్మ అయితే వాళ్ళ ఇంట్లో అఘోరంగా సేవ చేసుకోవడం అట్లా వస్తుండగా మా అమ్మమ్మ ఏం చేసేది, మా తాత మా అమ్మమ్మ అన్ననే ఉండి ఈ విక్రమ్ రెడ్డి జగ్గారెడ్డి కూడా ఈ ఊరు కాదు, ఎక్కడికి వెళ్ళి బతకనికి వచ్చారు లంచ కొడుకులు బతకనికి వచ్చి ఊడ ఉడుకుంటా అట్లా. మా తాతలు కూడా మీరు పోయినాక మేము ఎందుకని చెప్పి మా తాతలు కూడా ఇక్కడే వచ్చారు వాళ్ళు వెంబడి. వీళ్ళంతా ఆస్తి సంపాదించుకున్నాక జోరు నాశనం కొద్దీ ఆ జగ్గారెడ్డి అంటోడు చచ్చిపోయినట్ట. ఎక్కడ ఇప్పుడు ఈ భూమిలోకి నువ్వు పోతున్నావా? అమ్ముకున్నాడు సార్. అమ్ముకున్నాక ఏం అమ్మేసుకున్నాడు. 2016లో వేరేలో కమ్మేసిండు సార్. 2016లో వేరేలో కమ్మేసిండు. ఒకసారి మేము పోయినాం, మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం పోయి అడిగినాం, ఏం ద్వారా మాకు ఇట్లా భూమి ఇచ్చినావు కదా, ఏం సంగతి అంటే, ఎవరా మీరు, ఎక్కడ వాళ్ళరా మీరు, మా దగ్గర వచ్చి మీరు దొంగతనంగా కబ్జా చేసారు భూమి, ఎక్కువ మాట్లాడితే తలారంజి ఆయన గన్నుపెట్టి కాల్చేస్తే నేను ఏమనుకుంటున్నాను హుషారి. మా నాయన మా తాతలు మొత్తం వాళ్ళ వారసత్వం తలకొరి పెట్టారు. మేము గిట ఇప్పటికి వాళ్ళ వారసత్వం మేము గిట వారసులమే. ఎందుకంటే వాళ్ళ వారసులకు మొత్తం మేము తలకొరి పెట్టినాము. మా తాతలు ముత్తాతలు మొత్తం వాళ్ళ దగ్గర జీతం ఉండి కష్టం చేశారు. అయినా మాకు సుభద్రాబాయి దేశ్ముఖ్ గారు ఏం చేశారు, 2 ఎకరాల భూమి దానం ఇచ్చారు. ఇచ్చినాక మేము గత 10-20 సంవత్సరాల నుంచి గిట మేము చేస్తూనే ఉన్నాం. సడన్లీ వచ్చిండు, జేసీబీలు పెట్టేసి దున్నిపించేసిండు, ఏదైనా ఉంటే దూరతో మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నారు. దూర దగ్గరకు పోతే ఎక్కువ మాట్లాడుతున్నాం, గన్నుపెట్టి కాల్ చేస్తాను, నేను ఏం నాటకాలు చేస్తున్నాను అని చెప్పేసి మమ్మల్ని బెదిరించాం. అట్లా. ఎప్పుడు కలిసి మీరు లాస్ట్? 2015లో కలిసాం. ఎవరికి అమ్మిండి? ఎవరి పేరు మీద ఇప్పుడు? అది ఇప్పుడు కళ్యాణ్ గోవర్ధన్ రెడ్డి వాళ్ళకి అమ్మేసిండు. వాళ్ళకు 2000 మనుషులేనా వాళ్ళు కూడా అంతా? మనకు షేరుగూడెం సార్ వాళ్ళది, మాకు తెలియదు అది. ఓకే. మరి మీరు ఎట్లా మీకేం నోటీసులు కానీ అట్లాంటివి ఏమి? నోటీసులు ఏం లేదు సార్. మాకు ఇచ్చిన పానీలో మాకు రికార్డ్ సెక్షన్ చెక్ చేసుకుంటే మాకు 2016 ఇవన్నీ మాకు పానీలు గిట్టు ఉన్నాయి సార్. మొత్తం మీ పేరు 86, 87లో పానీ. ఇప్పుడు ఇదంతా ఆల్రెడీ లేపేసి ఉంటారుగా, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా డిపార్ట్మెంట్లో? మనకు ఇప్పుడు నేను పానీలు అప్పుడు చెక్ చేసి పెట్టుకునేవి పానీలు గిట్ట మాకు ఉన్నాయి మొత్తం. ఇగో మాకు ఇవన్నీ రాసి ఇచ్చారు సుభద్రాబాయి గారు గిట్ట. మేము కంప్లీట్ గిట్ట పెట్టినాం. ఇది వీళ్ళ బతుకు. ఎంత 20 గుంటల భూమి? 2 ఎకరాల భూమి. అరే ఏ భూమి తింటారా నాయన మీరు? తిని సస్తారా? నువ్వు ఆగుతావా జరా?
సో ఏం చేస్తారు ఈ భూమితోని? ఇన్ని వందల వేల ఎకరాల భూమిని తీసి ఏం చేస్తారు? వీళ్ళ పిల్లల తల్లిదండ్రుల ఉసురు మీకు మీ కుటుంబాలకి తగలదా? ఇంకో పెద్ద మనిషి ఏడి? నీదెంత? ఏడుంది? ఆడుంది. ఎన్ని గుంటలు? 30 గుంటలు. 30 గుంటలు. నీ పేరు మీదనే ఉందా ఇది? నా పేరు మీద ఉంది. ఏం పేరు నీ పేరు? టోపియా నాయక్. లంబాడి టోపియా. ఎప్పుడు కొన్నావు నువ్వు? మా నాయన ఎప్పుడు కొన్నాడేమో. మా నాయన అప్పుడు కొన్నాడు మీ నాయన. ఏం సాగు చేసేదానిలా? మేము అన్ని జోనల్ గిన్నెలు అన్ని పెడుతుండే. పెడుతున్నాం. ఈ అపరంలో వచ్చిన సంది బంద్ చేయించారు. ఇప్పుడు వాళ్ళదంటే వేరే వాళ్ళకి అమ్ముకుంటు, మీది కూడా అమ్మిండా? అమ్మలేడు. మా భూమి మాకే ఉంది కానీ కేసు పెట్టిండు. మీ భూమి మీకే ఉన్నది? నా భూమి నాకే ఉంది కానీ కేసు మళ్ళీ పొజిషన్ రానిస్తలేడు. అసలు ఆ ప్లేస్ లో పోవడానికి కూడా అవకాశం లేదా? ఇప్పుడు ఇట్లా తండాలకి వెళ్ళాలి కానీ అంతా అడ్డం చేయలే. ఆడిపోయి 100 ఫీట్ల గోడ పెట్టారు వద్దంటే కూడా. మా ఎంత ఉందో అంత పొడి ఇప్పించాం. ఆడికి వెళ్ళి పోలీసు వాళ్ళని పెట్టేసి ఆ గోడ పెట్టేసి వాళ్ళు. ఎప్పుడు అనలేదా నాకు అమ్మేయి, మరి నేనే ఎంత కొంత తీసుకుంటానో లేకపోతే నీకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోవని అన్నాడా? అనలేను అతను. తీసుకుంటే ఎంత తీసుకునేది? 1 కోటి రూపాయలు. పక్క కాదే సైట్లో ఎంత ఉంది? 25 కోట్లు 30 కోట్లు ఉంటుంది. మాకు అంత. ఎవరెవరి మీద కేసులు పెట్టిరు ఇక్కడ? నీ మీద ఏం కేసు ఉంది? ఆ భూమి మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్న వాళ్ళ మీద చేయొద్దండి అమ్మ. ఎవరు వీళ్ళందరి మీద కేసులు పెట్టిండు. ఎవరు ఇడ లోకల్ అప్పుడే ఎస్ఐ ఎవరు ఉండేనో? కోటేశ్వరరావు. మరి ఎట్లా ఈ భూమి వాళ్ళగా మరి ఏం చేద్దామంటా? నేను భూమి ఎక్కడన్నా దాన్ని గలిచేటట్లా సైడ్లో ఇస్తే తీసుకుంటాను. కాకపోతే రేటుకు ఇచ్చేస్తాను చెప్పిన. కాకపోతే రేటు కానీ ఇచ్చేస్తాను. సో ఇంత పాపం వీళ్ళకి సబ్జెక్టు కూడా తెలియదు. ఆ పట్టాలు ఆ పాస్బుక్లు పట్టుకొని పాపం వెళ్తున్నారు, తిరుగుతున్నారు. అసలు మీది గత 7 సంవత్సరాలే ఈ మా తాతకు వచ్చిన 38. మీ తాతది? మా తాతకు వచ్చిన 38. సీలింగ్ తర్వాత మీకు వచ్చిన భూమి గవర్నమెంట్ అసైన్ చేసిన భూమి. ఆయనకి ఎక్కువ సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాలు ఉండాలి కదా. ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ తీసుకొని మాకు ఇచ్చింది. మాకు ఇచ్చిన తర్వాత ఏమైంది? మాకు సీలింగ్ లో వచ్చింది 38. మాకు ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఎన్ని ఎకరాలు ఇది? 33 ఎకరాల 14 గుంటలు ఏముంటది. దీనిలో 10 గుంటలు నాకు ఉంటుంది. మేము వాస్తవానికి అమ్ముకుంది అడుగుతలేము. అది పోయింది, అమ్ముకున్నాం. ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, మా నాయనకు వచ్చింది 363 4 ఎకరాలు. ఈ ల్యాండ్ కోసం 363. పొంగులేడి దగ్గర పైన ఉంటుంది, వేరే నెంబర్ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నాడు రెడ్డి. ఏమంటాడు ఇప్పుడు అడిగితే? మా పాస్బుక్ లో కూడా ఎంట్రీ అయింది 363. ఈ 378 379 అమ్ముకొని మేము అడుగుతలేము. ఈ 63 మాకు కావాలి. నాకు 10 గుంటల ఈ 38 ఉంది కదా, 10 గుంటలు ఇక్కడ ఉంది నాకు. నేను బౌండరీ పెట్టుకున్నా. ఆ బౌండరీలోకి వెళ్తే నా మీద 7 కేసులు పెట్టి, రౌడీ షీట్ పెట్టి, పోలీస్ స్టేషన్లో ఫోన్లన్నీ గుంజుకొని 3-4 గంటల లోపల కూర్చోబెట్టి, లంజా కొడుకు అక్కడ పోతే ఇంకా మళ్ళీ నువ్వు తండ్రి కూడా కనిపించవని చెప్పేసి నేను గుండు కొట్టిస్తా అని చెప్పేసి సిఐలు ఎస్ఐలు అప్పట్లో గత 5 ఏళ్ళ ఘటన ఇది. అప్పటి నుంచి కేసులు అవుతానే ఉన్నాయి. 7 కేసులు రౌడీ షీట్ కూడా ఉంది. కృష్ణ సారే సాక్ష్యం. నేను సార్ చుట్టూ తిరిగి ఆ సీటు తీపడానికి ప్రయత్నం చేస్తున్నా. రౌడీ షీట్ ఉంది. ఇప్పుడు ఆ భూమిలోకి మీరు వెళ్ళడానికి అవకాశం లేదు. పోతే కేసు బోన్సర్లు ఉంటారు చుట్టుపక్కల, మొత్తం బోన్సర్స్ ఉంటారు. కంపెనీ డ్రెస్ వేసుకుంటారు కానీ బోన్సర్ వాళ్ళు బీఆర్ గుండాలు. మొన్న మా కొండపల్లి టర్నింగ్ 100 దిగిరా మీరు, అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉండేది. మేము నేషనల్ కమిషనర్ ఢిల్లీకి వెళ్ళి ఆ సార్ రిక్వెస్ట్ చేస్తే ఆయన మన ఏసీపీ గారికి సిఐ గారికి చెప్తే ఆ చెక్ పోస్ట్ మొన్న రీసెంట్లీ 3 రోజుల కింద తీసిరు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మీకేమి అవకాశం? తెలంగాణలో న్యాయం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. తిరిగి ఇప్పటికీ ఈ గడ్డాలు, మీసాలు, మూతులు, ఇక మాకు ఇక సావడం దిక్కు ఒకటే ఉంది, వేరేది ఏం లేదు. మా బావులు బోర్లు అక్కడ చూడండి. తాండా లోపలికి రావాలన్నా పోలీసుని పెట్టినట్టు చెక్ పోస్ట్ ఉంది, కెమెరా ఉంది. మా బావులు బోర్ చూడండి. 7 తరాలు మాయి. భోజ్యా, ఠాకరియా, సోమ్లా, నా పేరు శంకర్, నా కొడుకు పేరు బాలు, నా మమ్మ నా పేరు శాంతి. 7 తరాలు మాయి. 3 తరాలు వాళ్ళయి. అన్న ఇందాక పెద్దమ్మ చెప్పినాడు, వాళ్ళ ఊరు కాదు, పేరు కాదు,
మన సుభద్రాబాయి అంటే ఆమె మా కొండకల్ ఆమెకు సంతానం లేకపోతే నర్సిపేట ఎక్కడి నుంచో ఇల్టం తెచ్చుకుంది. ఇల్టం తెచ్చుకొని మొత్తానికి ఊరు మొత్తానికి కబ్జా పెట్టాడు. ఈ ఒక్కనే కాదు, కొండకల ఊర్లో కూడా చాలా కబ్జా పెట్టాడు. కొంతమంది భయపడి ఆయన భయానికి చెప్పలేకపోతున్నారు. మేము ముందుకు వచ్చి మా బాధలు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు పాత పాస్బుక్ రికార్డు అంతుంది. తెలంగాణ పాస్బుక్ వచ్చిన తర్వాత మాకు రికార్డు రాలేదు. ఇదేం ద్వారా మాకు భూములన్నీ మా ఇట్లా కట్టాయి అంటే అమ్మేసిర్రా మీ వాళ్ళు లంబడుకుంటున్నారా, ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నారా, ఇన్ని రోజులు మా భూమిలో బతుకుంటా అని చెప్పేసి ఇక ఉల్టా పట్ల మాట్లాడి నేను మా తమ్ముడు ఎదురు తిరిగి మాట్లాడినాం. అప్పటిదాకా ఆయన ఎదురు పోయేది లేదు. ఆయన అటు వస్తే మేము చెప్పులు వదిలేసి కాలు మొక్కేది. అంత బానిసగా మనం వాడుకున్నాడు. ఈ భూమిలో మేము బోర్లు మాకు ఇప్పటికీ ఈ ట్యాంక్ ఈ బోర్లు ఇవి మిషన్ బ్యాగ్ నీళ్ళు మా ఒక గ్లాస్ కూడా తాగలేదు మేము. ఇప్పటికి ఆ బావులకి మా ఆడవాళ్ళు నీళ్ళు మోసుకొచ్చి మేము తాగేది. ఆ గుంత నీళ్ళు తాగి ఇక్కడ పుట్టిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం. మా తాతలు ముత్తాతలు పన్ను కట్టారు. 2 రూపాయలు 3 రూపాయలు అంటే ఇప్పుడు మామూలు విషయం కాదన్న. ఒకసారి చూడు, ₹1 ₹2 అంటే ఈ డేట్లు చూడు నువ్వు, ఖాళీ ఈ డేట్లు చూడు. పన్ను కట్టినాయి మా తాత కట్టాడు. టాక్రియా బొజ్జ కట్టిన పన్నులు ఇవి. దీని మీద కనకారం వేసి మాకు 300 ఎకరా బావి కాడ కొన్నాం మేము. ఆ కొన్న భూమి నాయన మాకు ఈ గవర్నమెంట్ భూమి కొన్న భూమి ఇచ్చేసి నువ్వు ఏమైనా చేసుకో, ఇన్ని రోజులు మేము భూమి కాపాడే పాపం చేసుకున్నామని చెప్పేసి అట్లా కూడా చెప్తున్నాం మేము. ఈ కాపాడినందుకు ఎవరి మీద అమ్మా? మీ మీద కేసు ఉందా? ఏం కేసు పెట్టిరు మీ మీద? ఇక్కడ మా వాళ్ళకు అక్కడ రౌడీ సీడం అని అరెస్ట్ చేసిర్రు. అయితే అక్కడ గుడి కాడికి వచ్చిర్రు. వస్తే అక్కడ వస్తే మేము ఎందుకు వచ్చిర్రు, గుడికి మాకు పోనీకి జాగలేదు, ఎందుకు అట్లా చేసారు అని అన్నారు. అంటే మాకు మీరు ఎవరమ్మ జరగకుండా మా వాళ్ళని దొలుకొచ్చిర్రు. మా వాళ్ళని దొలుకొచ్చి మమ్మల్ని కొట్టిర్రు. మా జాగలో వచ్చి మమ్మల్ని ఎందుకు కొడుతుంది, మేము గిట్ట వాళ్ళని కొట్టినాం. కొడితే మాకు చెయ్యి కాళ్ళు ఇరిగినాయి సార్. నాకు దొబ్బేసి నేను కింద పడిపోయినా, అందరం మురికినాం. ఇక్కడ గుడి కాడ. అయితే మా మరిది, మా బావ, మా మామ అందరు ఎవ్వరు లేరు అసలు. మేము ఆడపిల్లలు మేము చేస్తాం సార్. ఇక వచ్చిర్రు పోలీసు వాళ్ళు గిట్ట, వాళ్ళకి ఏమంటలేరు, మమ్మల్ని చూస్తుర్రు, ఫోటోలు తీస్తుర్రు. నేనన్నా ఎందుకు వచ్చిర్రు సార్ మీరు ఇక్కడ? మా భూమి మీద మా కబ్జా మీద మేము ఉన్నాము, మీరు ఎందుకు వచ్చిర్రు? మా వాళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్లో పంపించారు. మా బావలు లేరు, మా మామలు లేరు, మాకు ఇట్లా కొడుతుర్రు, ఏం పరిస్థితి సార్ అని మేము పోలీసు కోరి అడిగినాం. మాకు తెలియదమ్మా మీ వాళ్ళదేంది, మీ లంబడోళ్ళదేంది, ఏం సాగుతుంది మీది, ఇన్ని రోజులు సాగిస్తారు అని తోలుకొచ్చారు. మళ్ళీ చిక్కులని గిట్ట తోలుకొచ్చారు. మా లంబడోళ్ళని గిట్ట లేడీస్ని తోలుకొచ్చారు. వాళ్ళు కొట్టిరు మాకు బాగానే. మాకు కొడతారని మేము గిట్ట కొట్టినాం. మా జాగలో వచ్చి మమ్మల్ని ఎందుకు కొడతారు మీరు, మీది ఏం నడుస్తుంది, మా వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం, అప్పటిదాకా మేము పని జరగనీయం, చేస్తాం, పోరాటం చేస్తాం అంటే మా మామ గిట్ట లేరు, ఎవరు లేరు. మా మస్తు బాధపడ్డాము. నేను నా కొడుకు తీసుకుపోయిండు, నాకు స్కానింగ్ తీపిచ్చిండు, స్కానింగ్ తీపిచ్చిండు, చెయ్యి మొత్తం వంకరైంది, డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేస్తామని అన్నాడు. నా కొడుకు మస్తు బాధపడ్డాడు, నేను గిట్ట మస్తు బాధపడ్డా. మా ఆయన గిట్ట కాలు నొక్కిండు ఆయనకు వద్దు అని. మా ఆయన మీద లేదు, లేడు కానీ పోలీసు వాళ్ళు ఉన్నారు, నేను చెప్పిన సార్ మాకు న్యాయం చేయండి, వీళ్ళకి న్యాయం చేయండి, పని ఆపండి సార్, మాకు గిట్ట న్యాయం చేయండి, వీళ్ళకి న్యాయం చేయండి. మీరు పోలీసు వాళ్ళు వచ్చి కెమెరా ఎందుకు తీస్తుర్రు మా మీద, మా జాగాలో వచ్చి మీరు మీకేం అధికారం ఉంది అని నేను చెప్పిన. నేను మా జాగలో వచ్చి మమ్మల్ని పోరాట. ఇప్పుడు మరి మీ భూమి మీద కాకుండా పోతుందా? మాకు కావాలి, మేము ఇక్కడనే కూర్చుంటాము, కాదంటే ఏడుకంటే ఆడిపోతాం, కానీ మాకు కావాలి. మా చేతులు ఇరిగినాయి, మాకేం లేకుండా చేసిరు. మా మామూలకు అప్పుడు చదువు లేదు, మాకు చదువు లేదు, మా పిల్లలకు ఉంది. మా మామూలు గుడ్డిగా నమ్మిర్రు. మా ఆయనకు పోయి కాలు మొక్కిండు, దొరకాలు అయితే ఇట్లా దొబ్బేసిండు. మా మరిది పోయిండు, మా మరిది గిట్ట కొట్టి వచ్చిండు. ఆయన అధికారం ఏంది, మాకు కావాలి, అదొకటి మా భూమి మాకు కావాలి సార్, అంతే మాకు అడిగింది, ఇంకేం లేదు. మీదేడుందమ్మా? ఏమమ్మా ఇట్రా, ఏమైతుంది, ఏమా నీకు? కొంచెం గట్టిగా మాట్లాడుతుంది కదా అని పిలుస్తున్నా. తెలుసు అంతా అనుభవించింది కాబట్టి చెప్తున్నా సార్. ఈ ఊరేనా మీది? ఏ ఊరు మీది? కొండకల్. కొండకల్ మీది కాదంటుండు కదా మరి ఆయన దొరైనా? దొరదే కాదు, మాది కొండకల్. దొర ఏ ఊరోడో తెలియదు, ఈ ఊరే గాని ఇడిచిపోయినప్పుడు ఏ ఊరోడో మనకు తెలియదు. అట్లా మీ తండ్రి మీ తాతలు ఏం చేసేది? మా మామ పట్టుకుంటా, మా మామ సంపాదించింది భూమి 300 మేము కట్టినాము. భూమి మేము ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్న తర్వాత మేము అప్పుడు సంధి చేసుకొని తినుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు నడుమంటారా అపర్ణాలు వచ్చి మా భూమి మీద ఇప్పుడు వండుకుంటున్నారు. వాళ్ళకు వండడానికి మత్కారం లేదు, వాళ్ళకు ఇది లేదు, అర్హత లేదు.
ఇక మేమే చేసుకొని తింటామంటే మేము పోరాటం చేస్తున్నాం సార్. కానీ మరి ఎట్లా మరి వాళ్ళకి ప్రభుత్వాలు లీడర్లు సపోర్ట్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎన్ని రోజులని కొట్లాడతారు మీరు? వాళ్ళు ఎంత సపోర్ట్ ఉంటారో ఉండని, మేము మాత్రం పోరాటం చేస్తాం. ఎన్ని రోజులని చేస్తారు? చేస్తాం, సత్యం దగ్గర చేస్తాం. వాళ్ళన్నా సావాలి, మేమన్నా సావాలి. ఇది రెండు ఖచ్చితంగా. 10 మందిలో 60 మందిలో ఒకరు సస్తే ఏం కాదు, ఏం కాదు. వాళ్ళకన్నా మేము చంపాలి, వాళ్ళన్నా మాకు చంపాలి. అప్పటి వరకు మేము భూమి ఇడవము. అది మా సముచ్చ. అట్లా మరి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోరు, మీకు పైసలు ఇస్తాం వెళ్ళిపోరంటే పోతారా? పైసలు వద్దు, మాకు పైసలు అవసరం లేవు. ఆయన దొంగ, ఆయన దొంగ. తెల్ల పేపర్ మీద నల్ల పెన్నుతోని రాసి నేను ఏడన్నా పోయి అమ్ముతాను, ఆడపిల్లలు అమ్ముతారా భూమి? ఆ పేపర్ కూడా మాకు పంపిండు. నేను ఏడపోయి అమ్మినా దొంగోడు, దొంగ కొడుక. వాడి ముఖం చూసినావా ఇంతవరకు? చూసినా, మాట్లాడినా ఎదురుగా వచ్చి ఒక్కనికి ఏమో నువ్వు తొట్టలేయకు, ఒక్కనికి బయలేయకు అట్లా కూడా అన్నా. ఇప్పుడు ప్రూఫ్ చేయమంటే చెప్పిస్తా నేను. మళ్ళా కొట్టనే కూడా పోయినాం. ఆయనకు 3 గంటల ఎండన నిలబెట్టినాము, జరగలేడు. మళ్ళీ మాకు కొట్టిండు, మేము గిట్ట ఆయన కొట్టనికి పోయినాం, జరగడు. మీరమ్మా మీరేం మాది ముంగట తండ సార్. అక్కడ ఒక తండ ఉండే, చిన్న తండ ముంగట. ముగ్గురు సార్ మేము అక్కడ ఉన్నాము. భూమి అక్కడ సాఫ్ చేసి మేము చాలా పంటలు వేస్తుంటాం. అక్కడ జొన్నలు, కందులు, గోకరకాయ, టమాటాలు అన్ని వేస్తుంటాం మేము. అన్ని వేసి ఆ భూమి బంగారం లాంటి భూమి చేసినాం సార్. మేము ఇలాంటి భూమి చేసినాము. దాని తర్వాత ఏమో మాకు తాగని నీళ్ళు లేక గుంత దోగి నీళ్ళు తాగినాం మేము. ఇక్కడ బైక్ వెళ్ళి, ఈ గర్దన్ వాళ్ళ బైక్ వెళ్ళి నీళ్ళు ఎత్తుకోపోయినాం మేము. కొన్ని రోజులు ఆడికెళ్ళి ఎత్తుకోపోయినాం, కొన్ని రోజులు గుంత దోగి నీళ్ళు తాగినాం. అప్పుడు దాకా మేము తర్వాత ఏం చేసినామంటే, అనంతరెడ్డి పటేల్ ఏం చేసిండు, ఎంతగానో కష్టం చేసి నీళ్ళు ఎత్తుకొచ్చి తాగుతారు, బోర్ వేపిస్తా అని అనంతరెడ్డి పటేల్ బోర్ వేపించిండు. అవాదం చెప్పవద్దు, వేపించినామని చెప్తున్నాం. మా ముసలోళ్ళు మేము అడిగినాము, పెద్దనైనా ఈ భూమికి ఇంతగానం సాఫ్ చేస్తున్నాం, మనం ఇంతగానం పోదలు కొడుతున్నాం, ఈ భూమి మనదేనా అని అడిగినా నేను. అడిగితే మనదే బిడ్డ, విక్రమరెడ్డి పటేల్కు భుజం మీద ఎత్తుకొని పెద్దకు చేసిన నేను. భుజం మీద ఎత్తుకున్నా, పెద్దకు చేసిన, ఆయన నడిపిన, ఆయన దగ్గర జీతం ఉన్నా నేను, మా వచ్చే పెద్దనైనా ఇట్లా అన్నాడు నాకు. ఇట్లా చెప్తే సరే అని ఆ భూమి చేసుకొని తిన్నాం మేము. ఇప్పుడు దాకా చేసుకొని తిన్నాం. తర్వాత బోర్లు వేపించినాము. బోర్లు వేపించిన తర్వాత ఏమో ఈ రవీందర్ రెడ్డి అప్పన్న ఆయన ఎవరో ఏమో మాకు తెలియదు, ఆయన వచ్చి కేసులు పెట్టిండు మా మీద. కేసులు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఆడికెళ్ళి ఇల్లు లేపేసిండ్రు మాకు, అన్నీ అయినాయి సార్. దాని తర్వాత ఆడ ఒక దేవుడు ఉన్నాడు సార్. రోడ్డు మీద ఒక దేవుడు ఉంటాడు. పొంగనే మనం దేవునికి మొక్కుకొని పోతాం. దేవునికి పూజ చేద్దామని అన్ని తీసుకొని పోయిండ్రు. అన్ని తీసుకొని పోతే చేపియవచ్చు కదా, దర్గా చేయనీయలేరు. నీళ్ళు వేసిండ్రు పోయిలా. పోలీసు వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు చేయనీయలేరు. పోలీసు వాళ్ళు దేవునికి పూజ చేసుకోరా? వాళ్ళు చేసుకోరా? చేయనీయలేరు. ఆడికెళ్ళి యాటాన్ గిట్ట కోయనీయలేరు. నీళ్ళు వేసిండ్రు పోలీసు వాళ్ళు వచ్చు. పోలీసు వాళ్ళకి ఇంత దౌర్జన్యమా సార్? మేము ఆ భూమికి ఎట్లా చేసినామంటే, ఆ భూమి గురించి మాకు ఇట్లా కండ్లో నీళ్ళు కారుతుంది మాకు. ఇట్లా ఇలా భూమి చేసి ఏం లేదు, ఆయన మొత్తం అవి షెడ్ వేసిండు, ఆయన కబ్జా చేసుకుండు. ఆ భూమిలో పోతే కేసులు మాకు, ఆ భూమిలో పోతే మా కేసులు. 2 రోజులు ఇట్లా కొట్లాడదాం, ఇది కొట్లాడి చచ్చేదాకా కొట్లాడదాము చేద్దామని మేము అనుకుంటున్నాం. మాకు మా పెద్దనైనా ఇట్లా చెప్పిండు నాకు. అయితే మాకు ఒక పాస్బుక్ ఉండే సార్ మా పేరు మీద. పాస్బుక్ ఉంటే దూరా గుంజుకున్నాడు, విక్రమరెడ్డి దూరా గుంజుకుంటే, దూరా మా పాస్బుక్ ఎందుకు గుంజుకున్నావు నువ్వు? ఎందుకు గుంజుకున్నావు? మా పాస్బుక్ మాకు ఇచ్చాయని మేము పోయినాం. వాళ్ళ మొగలేం ఇద్దరం పోయినాం. మా ముసలాయన చచ్చిపోయిన తర్వాత పోతే, ఎక్కడిది అమ్మా పాస్బుక్? ఆ అనంతరెడ్డి పటేల్ ఎక్కడ పెట్టిండో ఏమో అంటే, కాదు దూరా, మాకు మా పాస్బుక్ మాకు కావాలి. నీవు గుంజుకున్నావు కదా, మాది మాకు కావాలి అంటే, ఎవరో తోవపంటి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇచ్చిపోతారా మా పాస్బుక్? భూమి ఏడ ఉంది, మీ పేరు మీద భూమి లేదు ఇట్లా అన్నాడు. ఇట్లా అంటున్నావు కదా దూరా, ఇగో ఈ కాగితం ఉంది నా దగ్గర, ఈ కాగితం ఉంది ఇట్లా అని. ఈ కాగితం చూపెట్టిన ఆయనకు, పాత కాగితం ఉండే, అది చూపెట్టిన. సరే ఈ కాగితం నీ దగ్గర ఉంది కదా, తీసుకొని వెళ్ళిపోమని అన్నాడు. ఏం చేయాలి దూరా సార్? మేము కూడా మాది ఇదే తండ, ఇదే తండ, కిరి తండకి వెళ్ళి వచ్చినాం సార్. మాకేమన్నాడంటే, మేము ఆ తండలకి వెళ్ళి వెళ్ళిపోవాలి, ఈ తండకు రావాలి,
మీకు భూమి ఇస్తా, 2 ఎకరాలు భూమి ఇస్తా. ఈ అంటానంటే లేను, మీ పిల్లల జల్లలు అందరు పోవాలి, తండ లేపి పోవాలంటే తండ కూడా లేపాలనా? తండ లేపిండు, తండ లేపిండు, ఇల్లే లేపిండు, ఇల్లే లేపిండు. కొండకల్ ఒకటి మిగిలిందా? చిన్న తండ ఈడికి తెచ్చిండు. ఈడికి తెచ్చినాక మేము ఇడికి వచ్చినాము. మళ్ళీ పోయి దొరకు అడిగినాం, మేము దొర నీ భూమి ఇస్తాడా అన్నావు, మాకేం లేదు, మేము ఏడ బతకాలి, ఎక్కడిదిరా మీకు భూమి, భూమి ఎక్కడికెళ్ళి తేవాలి, ఏడ సంపాదించారు మీరు, ఎక్కడికెళ్ళి తెచ్చి ఇవ్వాలంటే దొర నువ్వు చెప్పినావు కదా, చెప్పిన మాటకైతే ఇడికి వచ్చినాం కదా, మేము ఇడికి రాకపోతే నీ చెప్పాటికే మేము ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చినాక మేము ఏడ బతకాలి, ఏడ చావాలి అంటే ఎక్కడికి తెచ్చి చేసిరు, తిన్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి గుంజుకోవడం స్టార్ట్ చేశారు? ఇప్పుడు 4-5 సంవత్సరం అవుతుంది సార్. ముందు అంతా మీ చేతుల్లో? మా చేతిలోనే ఉండే, మా చేతికెళ్ళి ఆడికెళ్ళి లేపాడు, లేపినాక ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చిన సని మాకు చేయని ఇస్తలేడు, మాకు తినని ఇస్తలేడు, మాకు సావని ఇస్తలేడు. ఈయనే చావాలి, ఈయనే బతకాలి అంటే ఏడ పోయి బతకాలి, పిల్ల జల్లేడు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి. మీరమ్మా? కొండకల్లు తాండానేనా ఇది? తాండా కాదు, కొండకల్ విలేజ్. పర్లేదు, విలేజా? మీ సమస్య ఏంది? అంటే మా నాన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళ నానమ్మ మళ్ళీ వాళ్ళ నాయన అమ్మ అందరూ దొరల దగ్గర సేకర్ చేశారు. సేకర్ అంటే ఈ భూమి అంతా ఒకరిద్దరు రెడ్ల చేతిలో ఉండే. ఆ విక్రమ్ రెడ్డి అన్నదమ్మ వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు నరసింహారెడ్డి దొర వచ్చి ఈడ నాగలు కట్టి దున్నలే, మళ్ళా వాళ్ళ విక్రమ్ రెడ్డి దొర వచ్చి ఆయన నాగలు కట్టి దున్నలే. ఏనాడు పొలం చూసుకున్నది తెలియదు వాళ్ళకు. మా తాత 4 ఎడ్లు కట్టి పొలం దున్నుతుండేనంట. పొద్దున 4 గంటలకు, నైట్ లో కూడా అది వెన్నెల ఉంటుంది కదా, ఆ వెన్నెలకు కూడా పొలాలు పని చేసిండ్రు వీళ్ళు. వాళ్ళకి టైం టేబుల్ ఏం లేదు, ఏ రాత్రి లేదు పగలు లేదు. ఇప్పుడు మన జాబ్కి వస్తే ఒక టైం ఉంటుంది, వాళ్ళకి టైం అనేదే లేదు అసలు. అట్లా సేవ చేసిన వాళ్ళు, సరే మేము పట్టా భూమి మా నాన్న చూపించిండు, నా బిడ్డ పెళ్ళి ఉంది, నేను నీకు పట్టా అమ్ముతా 365 అని చూపించొచ్చాడు. సరే మా నాన్న పెళ్లి పెట్టుకొని రా, నీ బిడ్డ ఉంది అంటున్నావు కదా అన్నాడు. సరే పెళ్లి పెట్టుకొని వచ్చినాక ఆయన ఫోన్ చేస్తే ఆయన దగ్గర మాస్టర్ అని ఉండే, ఆయన ఐసీయూలో ఉన్నాడు, ఆయన హెల్త్ బాగాలేదు అని అంటే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సరే నాన్న చనిపోయినాక మేము పోయినాం, అమ్మేసినాం. దానికి మేము అడగట్లేదు. నాన్న పేరు మీద 11 పట్ట ఎకరన్నర ఉంది. అది దానికోసం మళ్ళీ మేము అడుగుతున్నప్పుడు నేను మళ్ళీ చెప్తా నేను అది మీ భూమి ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది సార్. ఇప్పుడు మెయిన్ రోడ్డుకు 100 ఫీట్ల పెద్ద గోడ కట్టిండు కదా, ఆ గోడది. ఇప్పుడు అందులోకి రావడానికి నువ్వు ఎట్లా పోతావు, అది నాది. మీరు అమ్మడం ఎవరికి అమ్మిరు? విక్రమ్ రెడ్డి దొరకే అమ్మినాం. అంటే పట్టాది అమ్మినాం మేము, పట్టాదాని గురించి అడగలేదు. అమ్మకం కొనుగోలు కూడా కాదు యాక్చువల్గా ఇది. వీళ్ళంతా ఈ కుటుంబాలంతా కుటుంబానికి చాకరీ చేశారు. చాకరీ చేసినప్పుడు సీలింగ్ లో ప్రభుత్వం అంత భూమి తీసుకున్నది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పేదలకు వచ్చింది ఆ భూమి. వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొనుగోలు చేసిండు. ఎంతకు అమ్మిరమ్మా? సరే మాది వదిలేయండి. ఎంతకు? సరే పట్టాది ఎంతకు అమ్మిరు మీరు? పట్టాది 15,000 ఇచ్చిండు సార్, 15 లక్షలు ఇచ్చిండు సార్. ఎకరానికి 15 లక్షలు. ఏ సంవత్సరంలో? అది 2009లో. 2009లో ఎకరంన్నర భూమి 15 లక్షలకు అమ్మిరు ఇల్లు. ఇవాళ దగ్గర ఎకరంన్నర అంటే ఒక 50 నుంచి 100 కోట్ల ప్రాపర్టీ. లక్షలకు కొన్నాడు, మాది 15 లక్షలకు ఇచ్చిండు. మేము ఎంత ఆడపిల్లల పరిస్థితి బాగాలేదు. ఎందుకంత ఇదిగా అమ్మిరు మరి? పెళ్లి కోసం అని అది పెట్టుకొని నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. పెళ్లి పెట్టుకున్న తర్వాత నువ్వు రా అన్నాడు, ఆయన హాస్పిటల్లో పడ్డాడు, నాన్న దగ్గర డబ్బులు లేవు, హార్ట్ అటాక్ వచ్చి నాన్న చనిపోయిండు. చనిపోయినాక మేము ప్రాధేయపడితే అది కూడా నేను 7 లక్షలు ఇస్తా, అవతల వాళ్ళకి 7 లక్షలు ఇచ్చిన. మళ్ళీ అదే వేరే వాళ్ళకి 24 లక్షలకు ఎకరా కొన్నాడు, మా పొలం కొన్నప్పుడే. పట్టా మీరెవరి దగ్గర నుంచి కొన్నారు? మేము పట్టా ఎవరి దగ్గర కొనలేదు, మా నాన్న. సీలింగే కదా అదంతా? అదో ఓకే. పట్టా ఉంది అంటుంది, ఎక్కడది? 65 అమ్మేసినాం సార్, మా పెద్దలది అది. ఓకే. సో అందరి బాధ ఇదే పాపం. వీళ్ళ ఇప్పుడు ఈ తాండాను కూడా ఉంచాడు నాకు తెలిసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడీ అని అంటే ఒక 500 పోలీసులను దింపితే ఈ తాండా కూడా ఉండదు రేపొద్దున, ఏం మిగలదు. సో అందుకే వీడిని దొర అనకండి దయచేసి, దొంగ అని పేరు పెట్టండి. దొంగ అనండి, దొంగ అనండి, దొర అనొద్దు. ఇదే ఒక్క నిమిషం. ఇదేం మీదా? ఎన్ని ఎకరాలు? అయితే ఇది వచ్చేసి అన్న, ఇది సైలెంట్. ఇది వచ్చేసి మా ముత్తాత సక్రునాయకు. మా ముత్తాత పేరు, మా తాతకు 2 కొడుకులు, తొంటరామ్లాన్ గోండియా. ఇది పీటీ పొటెక్స్ అని వచ్చింది, పీటీ ల్యాండ్. 388 సర్వే నంబర్ 1, 387 1, 380 సర్వే నంబరు. ఈ 3 సర్వే నంబర్ల దాదాపు పీటీ ల్యాండ్ వచ్చేసి
63 ఎకరాల 35 గుంటల ల్యాండ్ మా తాతలు చేసారు. చేసుకుంటూ పోయేసరికల్లా ఈ పీటీ ల్యాండ్ కాడికి వెళ్ళి పక్కకు దొబ్బేసిన తర్వాత ఏమైంది, అక్కడ 391కి ఇట్లా పాస్బుక్లు వచ్చినాయి. సర్టిఫికేట్ వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు 2001లో ఎప్పుడో అప్పుడు వచ్చినాయి. అప్పుడు పాస్బుక్లు వచ్చినాయి మనకు 391 సర్వే నంబరు. సరే ఇప్పుడు ఏడుంది మీ భూమి? ఇటు సైడ్ నీకు బ్యాక్ సైడ్ అక్కడ గోడ కట్టేసినారు, దాంట్లోకి పోవడానికి పూల్ లేదు. ఇది 391 సర్వే నంబర్. ఇది ఒకటి తూకేకు ఒకటి ఎకరన్నర ఉంటుంది, వాచ్యకు ఎకరన్నర ఉంటుంది. సరే ఇది సర్టిఫికేట్ వచ్చింది. దీని ప్రకారంగా అప్పుడేమైంది, మళ్ళీ ఇంకో సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ తర్వాత ఏమైంది, మనం అక్కడ పోయినాం మళ్ళీ కింద తాండలే అక్కడ, ఎందుకంటే సరిహద్దు తాండాలు ఉంటాయి కదా, సరిహద్దు తాండాలు అక్కడ ఎట్లయితే జరిగిందో ఎలిమెల విలేజ్లో ఎట్లయితే జరిగిందో ఈ 2 విలేజ్లకు కలిసి ఒకటే భూస్వామి కాబట్టి, ఈ దేశ్ముఖ్ ఒక్కడే కాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే మనం ఉండబోయి అక్కడ నాగలపల్లిలో ఇంత ఇసంతకు వస్తారని చెప్పేసి సరిహద్దు తాండాలకు ఇక్కడికి జరుపుకుంటూ వస్తారని చెప్పేసి మమ్మల్ని ఉండబోయి అప్పుడు చెట్లు కొట్టించుడు, మా తాతల మీద మా నాయనల మీద వాళ్ళ దగ్గర జీతాలు ఉండి ఎట్టికి కష్టాలు పడ్డారు, ఎట్టి చాకిరి చేసారు. ఆ దేశముఖుల దగ్గర వాళ్ళ దగ్గర చేసుకుంటా పన్నులు కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి. అక్కడ నంబరు మాకు ఈనాడు మాకే చదువు రాదు, ఆనాడు 80 కాలంలో మాకెక్కడ చదువు. 1980లో 10 ఇండ్లను లేపేసినాడు. 10 ఇండ్లను లేపేసి ఇక్కడ తెచ్చిండు. అక్కడ దాదాపు 30 నుంచి 35 ఎకరాల బిల్లాదాకల ల్యాండ్ అనేది మాకు ఐడియా, మాకు అసలు రాదు కదా. ఆ బిల్లాదాకల ల్యాండ్ మమ్మల్ని ఇండ్లు లేపేసినాక ఆ తాండతో పాటు ఆ తాండకు ఈ తాండకు అంతా కలిపి ఇస్తా అని చెప్పినాడు. వీడెవడు అపర్ణ కన్స్ట్రక్షన్, వీడు బిల్డర్ ఒకడు రవందర్ రెడ్డి, SS రెడ్డి, ఈ ఉదయమోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ విక్రమ్ రెడ్డి ఈయన మమ్మల్ని ఆడికి వెళ్ళి దొబ్బేసినాడు కొంతమంది. నేను మొన్నటి దాకా కూర్చున్నాను. జస్ట్ 3 ఇది అవుతుంది, 3 years అవుతుంది నేను వచ్చి, అంతే 3 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి. అక్కడ నుంచి అక్కడ బోర్లు బావులు అన్నీ వేసినప్పటికి కూడా మళ్ళీ లేపేసినాడు సార్. కట్టేసిండా? ఓకే. నరసింహారెడ్డి గారు, ఏం జరుగుతుందంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరు ఇక్కడ, సో జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు రంగారెడ్డికి వస్తుందా ఇది? వెలిమేల సంగారెడ్డి ఏమో. సో ఇది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఏం జరుగుతుందండి, ఇంత ఘోరమైన దుర్మార్గము, అరాచకము, దీనికి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఎవరు వీళ్ళంతా? అంటే మీలాంటి వాళ్ళు దీన్ని అసలు కేసుని పరిగణలోకి తీసుకోలేదా? మీ దృష్టికి రాలేదా? కొంత దృష్టికి ఆలస్యంగా వచ్చినటువంటి విషయం మాకు ఇది. నేను మా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఈ తండాకు ఇప్పటికీ నేను విజిట్ చేయడం జరిగింది. నేను గిరిజనులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మీ తరఫున మీ వెంట నేను ఉంటాను, ముందుండి పోరాటం చేస్తాను, మీకు న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పినాం. మేము దీని మీద కూడా మా పెద్దలకు కూడా విషయం తెలియజెప్పడం జరిగింది. వారు కూడా దీని మీద పోరాటం చేయాలని చెప్పి మాకు సంబంధించినటువంటి నాయకులు కూడా మా దీని మీద చెప్పడం జరిగింది. మేము ఈ గ్రామానికి మొట్టమొదటిగా విచ్చేసినప్పుడు మొత్తం కూడా చూసిన, నేను అక్కడ గుడి చూసిన, ఈ కాంపౌండ్ వాళ్ళు చూసిన, ఇవన్నీ కూడా చూసిన. ఈ పరిస్థితి చూసినాక దీని వెనుక గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా దీనికి పునాదులు వేశారు. ఆ పునాదుల మీద ఈరోజు మళ్ళీ ఒక నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేయండి. మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక బీద గిరిజనులు, వాళ్ళు చెట్టు పుట్ట పట్టుకొని తిరిగేటటువంటి గిరిజనులు, వాళ్ళు ఈ చెట్లు పుట్టలు మావి అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళు సాగు చేసుకొని జీవనోపాధి సాధించినటువంటి గిరిజనులు ఈరోజు వాళ్ళను అన్యాయంగా అద్రగణంగా ఈరోజు వాళ్ళ భూములు లాక్కొని తీసుకెళ్తా ఉన్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, నరసింహారెడ్డి అనేటటువంటి భూస్వామి విక్రమ్ రెడ్డి వాళ్ళ ఫాదరు, ఆయన 1100 పైచిల్కి ఎకరాలు ఇది ఎక్సెస్ ల్యాండ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసినాక దాన్ని రికార్డులు గల్లంతు చేసి అన్నీ కూడా చేసి ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళ భూములలో వాళ్ళు కలుపుకోవడం జరిగింది. ఈ గిరిజనులు ఎవరైతే సాగు చేసుకుంటారో ఆ రోజు పెద్దలు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ కొంతమంది పెద్దలు కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు చెప్పి ఆ గిరిజనులు సాగు చేసుకుంటారు, వాళ్ళకి భూమి వాళ్ళకు చెందాలంటే మీరు డబ్బులు కట్టండి, డబ్బులు కట్టిస్తా అని చెప్తే 300 రూపాయలను ఆ రోజు ఎకరా లెక్క 300 ఫిక్స్ చేసి 77 నుంచి 81, 82 దాకా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్కరు ఒక 900, 2500 ఆ రోజు నరసింహారెడ్డి సంతకాలు ఫాదరు తీసుకొని వీళ్ళకి ఈ భూములు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు మళ్ళీ మాట మార్చి ఈ భూములను వాళ్ళు ఈరోజు వాళ్ళు తిరిగి రాపించుకోవడం జరిగిందంటే ఎంత అన్యాయం. వాళ్ళు చెమటోడ్చి కట్టినటువంటి డబ్బులకు కూడా వాళ్ళకి తెలియదు.
వాళ్ళకు ఈ భూములు పైసలు ఇచ్చినాం దొర మాకు ఇచ్చేసిండు అనుకున్నారు. వాళ్ళు ఏడ కూడా రికార్డు రాపించుకోలే, పానీలలో రాపించుకోలే. దొర ఏ విధంగా చెప్తే రెవెన్యూ యంత్రాంగం ఆ విధంగా పనిచేసుకుంటూ వచ్చింది ముందు నుంచి. ఆయన ముందు నుంచి కూడా ఒక కపట బుద్ధితోటి ఎవరిని కూడా ఎంటర్ కానియకుండా ఆ గవర్నమెంట్ ఏదైతే సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని పక్కకు తప్పించి తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ మార్చేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఈ ఏదైతే డబ్బులు కట్టిరో, డబ్బులు కట్టినటువంటి భూములు గిరిజనులకు ఎందుకు ఇవ్వను? ఆ రోజు ఇస్తా అని చెప్పినావు. దాదాపు 22 ఎకరాలు ఒక తండా వాళ్ళు ఒక కుటుంబం కట్టిండ్రు. ఆ రోజు 22 ఎకరాలకు సరిపెట్టేటువంటి అమౌంట్. ఇంకొక కుటుంబం వాళ్ళు 20 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు డబ్బులు కట్టిర్రు. ఈరోజు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వమని చెప్తే ఈరోజు ఏదో కారణం చెప్పి ఈరోజు వాళ్ళని అన్యాయకాంతం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే దీని మీద నేను ఎస్టీ కమిషన్కు వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కృష్ణ గారు సహకారంతో కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పటిదాకా వీళ్ళని కనీసం ఈ దరిదాపులో ఇట్లా బయటికి వెళ్ళనియలే. సీసీ కెమెరాలు వాళ్ళ దౌర్భాగ్యం. ఆడికి పోయినాక ఎస్టీ కమిషన్ పోయినాక అక్కడికి పోలీస్ డీసీపీ ఏసీపీలను పిలిపించి ఆయన మందలించడం జరిగింది. మీరు ఆ గిరిజనుల దగ్గరికి పోద్దంటే ఈరోజు కొంత వాళ్ళ దగ్గర రాకుండా కొంత ప్రశాంతంగా కొంత ఈ తండకు సంబంధించినటువంటి నిన్న చూసిన నేను వీడియోలు వచ్చినాయి నాకు. వెలుమల తండకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అంటే రాత్రి మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చి వెహికల్ పెట్టి వాళ్ళ పని చేపించడం ఎంత మొన్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా మీరు చెప్పిర్రు ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి, ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తి ఏం రాశారంటే నరసింహారెడ్డికి చదువు రాదు, నిత్యానందరెడ్డికి చదువు రాదు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల వాళ్ళు మా భూములని వాళ్ళు అప్లై చేసుకోకపోయారు. ఎప్పటి నుంచి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి వాళ్ళు అప్లై చేసుకోకపోయారు. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకోరు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తామని చెప్పి రిపోర్ట్ రాశారు. ఎంత దౌర్భాగ్యం. నరసింహారెడ్డి ఆ రోజులలో LLB చదివిండు, ఇంగ్లీష్లో సంతకం ఉన్నది. ఆ రోజులలో ఆయన LLB చేసినటువంటి వ్యక్తి, 1000 కోట్లకు ఫ్యాక్టరీలకు అధిపతి, 1000 ఎకరాల భూములు ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడో బయట విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈ దొంగలు ఎడ తయారయ్యారు? అపర్ణవాడు, గ్రీన్ మార్క్, వీళ్ళంతా వాళ్ళందరూ కూడా ఈరోజు తక్కువ రేట్లకు భూములు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి పైసలు కావాలి. ఈరోజు మానవత్వం అనేది లేకుండా అయిపోయింది. డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా సంపాదించాలి 1000 కోట్లు అనేటటువంటి ఆలోచన, కానీ నేను బీద ప్రజలకు కొంత సాయం చేస్తాము అనేటటువంటి ఆలోచన లేనటువంటి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో పూర్తిగా అధ్వానంగా ఈరోజు చెప్తా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం. క్లియర్గా సుభద్రబాయి రాసిచ్చింది. సుభద్రబాయి అత్త, ఆమె పేరు వెంకటమ్మన ఏదో పేరుంది. ఆమె ఎవరు దృష్టిలో లేరు పాపం. ఆ రోజు ఉన్నటువంటి అంజయ్యను వాళ్ళ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆమెకు సేవ చేశారు. చేస్తే ఆ రోజు పెద్ద మనసుతోటి సుభద్రబాయే 2 ఎకరాల భూమి రాసిచ్చింది. ఆ 2 ఎకరాల భూమి తలకొరివి పెడితే ఎవడైనా ఇట్లా తిప్పి ఇట్లా పడేస్తే డబ్బులు పడేస్తారు, తీసుకోమని చెప్పి బీద ప్రజల కోసం. అటువంటి చిల్లర శవాల మీద చిల్లలు కూడా ఏరుకోరు ఎవరు. అటువంటి పరిస్థితి ఈరోజు ఇంత ఉన్నత కుటుంబం ఈరోజు ఈ విధంగా 2 ఎకరాల భూమి కూడా కబ్జా చేసిందంటే ఎంత దౌర్భాగ్యం నడుస్తూ ఉన్నది. మేము కోరేది ఒకటే, ఈ రోజు వరకు కూడా మేము ప్రభుత్వానికి కూడా పొంగులేటి కూడా ఇప్పుడు దీనికి సంబంధించిందే మొత్తం మొత్తం అపర్ణ వాళ్ళు, పొంగులేటి కానీ మిగతా అందరూ కూడా ఈరోజు పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ భూమిలో ఇంత 1000 ఎకరాల భూమి ఈ ప్రైమ్ ప్రాపర్టీ ఈరోజు 25 నుంచి 30 కోట్లు ఈరోజు ఇక్కడ ధర ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గిరిజనులను భయపెట్టించి లేపియాలని చెప్పి నేను గతంలో వచ్చినప్పుడు విజిట్ చేసిన. ఆ గుడి చుట్టూన్నటువంటి భూమిని కబ్జా చేయడం జరిగింది. ఒక తండ కొత్త గుడి కట్టి ఏదో ఇప్పుడు వీళ్ళు గిరిజనుల అమాయకులు, నేను గుడి కట్టించి మీ ఊరు డెవలప్ చేపిస్తున్నా, ఇక పక్క కొంతమంది ఆ తండ ఆడ పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బతికిర్రు. ఆ తండలో చిన్న తండా ఉండే, గోరీలు కట్టుకుర్రు, చనిపోయిన కుటుంబ సభ్యులు కూడా గోరీలు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా తీసేపించి అక్కడికి వెళ్ళి వాళ్ళని లేపి ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు కట్టిస్తే గిరిజనులు అనుకోరు మా ద్వారా మాకు ఇక్కడ భూములు ఇస్తాడు, మేము మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నాడు, పెద్ద మనసు ఉన్నటువంటి దొర అనుకోరు. వాళ్ళకి ఈరోజు ఏది లేకుండా చేసి ఏదో మీ ఊరికి డెవలప్ చేస్తున్నా అని చెప్పి గుడి కట్టి చూపిస్తున్నాడు. కానీ అదన్నీ కాదు. మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఈ ఒక్క వ్యక్తికి సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండాల్సినటువంటి భూమి ఆ రోజు ఒక భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేకపోతే సాగు చేసుకున్నటువంటి బీద గిరిజనులను ఉండాలి. ఈరోజు అది ఎట్లా పెద్దల చేతిపోయింది. నిత్యానందరెడ్డి ఎవరు అసలు? నిత్యానందరెడ్డికి ఈ గ్రామానికి ఏం సంబంధం? వేరే గ్రామంకి వెళ్ళి వచ్చి ఈ గ్రామంలో ఆయనకు భూమి ఎట్లా అలాట్ చేస్తారు? బీద ప్రజలకు 1 ఎకరా భూమి ఇవ్వాలంటే ఇవ్వలేదు ఈ రంగారెడ్డి జిల్లాలో. ఈరోజు అటువంటి వాళ్ళకు ఇప్పుడు ఆయనకు స్టేట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు స్టేట్ పార్టీ పంపిస్తే వచ్చారా, లేకపోతే మీరు ఈ ప్రజల మీద ప్రేమ ఉండి మీరుగా ఒక పార్టీ నాయకుడిగా రావాల్సిన పరిస్థితి మీకు కంపల్సరీ ఏర్పడ్డదా? మా పార్టీ దృష్టికి తీసుకెళ్ళినా, నేను జిల్లా అధ్యక్షునిగా ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయం కాబట్టి నేను దీని మీద పోరాటం చేస్తున్నా. నేను ఫర్దర్గా కూడా దీనికి సంబంధించినటువంటి మా పెద్ద నాయకులు, మా ఎంపీలు వాళ్ళందరినీ కూడా దీని మీద నేను టోటల్గా ఇన్వాల్వ్ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎస్టీ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కొంత న్యాయం
కొన్ని విషయాల్లో కొంత న్యాయం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా మేము న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈరోజు గిరిజనులు ఈరోజు ఇక్కడ ధర్నా కూర్చుంటుంటే కూడా నేను ఈరోజు అందుకోసమే ఈరోజు నేను ఇక్కడికి వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. రాబోయే రోజులలో కూడా అదే మద్దతుతోటి మేము భారతీయ జనతా పార్టీ ఈ గిరిజనులకు భూములు ఇచ్చే వరకు వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి బిలాదాకల్ భూములు కానీ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు కానీ పీటీలు కానీ వాళ్ళు కొన్నటువంటి భూములు కానీ ఈ భూములన్నీ కూడా వాళ్ళకి చెందే వరకు కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాం, పోరాటం చేస్తాం, వాళ్ళకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. సో మేము బండి సంజయ్కి అప్పీల్ చేస్తున్నాం. గుర్రంపోడు గిరిజన రైతుల కోసం మీరే ఆనాడు కాల్ఫర్ చేసి పెద్ద మూమెంట్ జరిగింది. ఆ కేసులో నేను కూడా నేను A19 అయితే మీరు A20 A21 ఉన్నారు. సో ఈ కొండకల్ అండ్ వెలిమెల ఈ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల కోసం కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గ్రామానికి మీరు రావాలా. ఈ గ్రామానికి వచ్చి రిలే నిరాహార దీక్షలో 1 గంట సేపు బండి సంజయ్ కూర్చోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా వాళ్ళు మాట్లాడే పొజిషన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్ అంతా బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఇప్పుడున్న గవర్నమెంట్లో కొనసాగుతున్నది. ఇప్పుడు ఈయన పొంగులేటి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొన్నడు దీన్ని. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, మరి ఈయనకి ఎట్లా వచ్చిందో. విక్రమ్ రెడ్డి ఏదో ఇక పని చేయించిండు కదా అని చెప్పి 12 ఎకరాలు ఇచ్చిండా, పైసలు పెట్టి కొన్నారా, ఇక అదంతా కథ వేరే. అది మళ్ళీ తేలాలి, బయటికి తేలే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళే రాజ్యంలో ఉన్నారు కాబట్టి. సో మాట్లాడదాం. నా ముందు సిపిఎం నాయకులు ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించి. నమస్తే అండి. సో మీ పార్టీ ఎట్లా తీసుకుంటున్నది? మీరు మీ పార్టీ అనగానే భూ పోరాటాలు గుర్తొస్తాయి. మరి ఇంత పెద్ద ఇది జరిగితే మీరు ఎప్పుడు పోరాటాలు చేయలేదా? ఈ రైతులకు ఇంత సమస్య ఎందుకు వచ్చింది? అయితే ఇప్పుడు కొండకల్ ఏమో రంగారెడ్డి జిల్లా, పక్కన ఉన్నటువంటి వెలిమెలనేమో సంగారెడ్డి జిల్లా. వెలిమెల కానీ ఇక్కడ కొండకల్ కానీ ఇదంతా కూడా ఒకనాడు విక్రమ్ రెడ్డి ఈ మొత్తం భూమిని అంతా ఒక భూస్వామిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ విక్రమ్ రెడ్డి సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అనేక మందికి భూములు ఇచ్చినట్టుగా యాక్షన్ చేశాడు. మళ్ళీ తిరిగి ఈ రైతులు ఎప్పుడన్నా మా భూములు మాకు అడుగుతారని చెప్పేసి అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ తనకు అండగా తీసుకొచ్చుకొని ఈ భూములన్నీ అపర్ణ కన్స్ట్రక్షన్కి అమ్మేసినటువంటి వ్యవహారం నడిపి మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులని మొత్తం భూముల నుంచి బేదాఖలు చేయాలన్నటువంటి ఆలోచన విక్రమ్ రెడ్డి అపర్ణ కన్స్ట్రక్షన్ ఇద్దరు కలిసి చేశారు. ఈ ఇద్దరు కలిసి చేసిన దాంట్లో అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ గవర్నమెంట్కు సంబంధించింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ దీని మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడలే కదా బీఆర్ఎస్ పార్టీకి తెలియదా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం? ఇక్కడ ఉన్న భూములన్నీ చేసిందంతా కేసీఆర్ చేసిర్రు. ఇప్పుడు ఆ రోజు కుటుంబ పాలన పేరుతోటి ఎవరిని కలెక్టర్లని ఎవరిని చెప్పినట్టుగా చేయడం తప్ప వేరేతో లేకుండా చేసి దానికి వ్యతిరేకంగా నేను ప్రజాస్వామికవాదినని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి తెలియదా ఈ సంఘటన అంతా? ఇదంతా తెలుసు వాళ్ళకి. కనుక ఈ జరుగుతున్న తతంగం అంతా కూడా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో ఇంకెవరికో తెలియక కాదు, రేవంత్ రెడ్డికి తెలుసు, ఆయనకు వాటాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు హర్ష చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇది మొత్తం కూడా వాళ్ళ భాగస్వామ్యం వల్లనే అరవిందో కంపెనీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు ఎవరు? శరత్ చంద్రారెడ్డి అరబిందో కంపెనీ కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు బిజినెస్ చేస్తున్నట్టు కళ్యాణ్ రెడ్డి ఎవరు? గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ ఎవరిది? అరబిందో వాళ్ళ అల్లుడు కళ్యాణ్ రెడ్డే కదా. ఇప్పుడు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు కదా. నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిలాదాకల భూములకు సంబంధించి ఈ సగటు గిరిజనులకు ఎవరికి అవగాహన లేదు. ఈరోజు అనేక విషయాలు బయటకు వచ్చినాయి, మీడియా ముందుకు వచ్చినాయి, సమాజం ముందరకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈరోజు సంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి ఆమె క్రాంతి కానీ, ఆయన ఎస్పీగా ఉన్నటువంటి రూపేష్ ఆయన పేరు ఎస్పీ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైనుంచి ఆపరేట్ చేస్తున్నాడు. నవీన్ మిట్టల్ని వీళ్ళందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి యొక్క ఆర్డర్లని వీళ్ళు అమలు చేసేటువంటి పని దామోదర రాజనరసింహకు అప్పచెప్పారు. దామోదర రాజనరసింహని ఆయన రాజనరసింహ కానీ రెడ్డి అయినాడు. ఆయన జిల్లా కలెక్టర్ని ఎస్పీలను వీళ్ళందరూ మేనేజ్ చేసే పని ఆయన చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే పేదోనికి ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతోటి ఇల్లు కూలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి.
ఈడ 217 ఎకరాల ప్రభుత్వ భూమి అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ అండర్లో ఉంది. ఇప్పుడు సింగిల్ బిట్ ఇది మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని 100 ఎకరాలు ఒక స్ట్రెచ్ లో దొరకడం అనేది ఇంపాసిబుల్. సో ఆ 217 ఎకరాల భూమి ఒకే దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి. నేను ఇప్పుడు గిరిజనులకు సంబంధించిన పీటీ ల్యాండ్స్ గురించి చెప్పట్లేదు, గవర్నమెంట్ ల్యాండ్ డైరెక్ట్ గా ప్రభుత్వ భూమి, బిల్లా దాఖలా కాదు, పీటీ ల్యాండ్ కాదు, ఏది కాదు, డైరెక్ట్ గా ప్రభుత్వ భూమి 217 ఎకరాల భూమి ఉన్నది. దాని అపర్ణ కంపెనీ లేపేసింది. అసలు ప్రభుత్వ భూమి అనేటువంటిది స్వభావం మారి ప్రైవేట్ భూమిగా మారేటువంటి చట్టం ఏదైనా ఉన్నది దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నదా? పోనీ ఒకనాడు సీలింగ్ భూములలో భూములు తిరిగి ఇచ్చినటువంటి విక్రమ్ రెడ్డి భూస్వామి కుటుంబము ఈరోజు తిరిగి ఇచ్చినటువంటి కుటుంబానికి ఈరోజు మళ్ళా గవర్నమెంట్ ఆయనకు భూమి ఇస్తుందా? విక్రమ్ రెడ్డికి ఏ రకంగా భూములు ఇచ్చింది? ఇప్పుడు అరబిందో కంపెనీ ఆయనకి ఈ ఊరికి ఏం సంబంధం? ఈడున్నటువంటి భూములు ఆయనకి ఎట్లా వస్తాయి? రెండోది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు దాదాపు 8 దశాబ్దాలుగా ఇక్కడనే బతుకుతున్నటువంటి వాళ్ళు. ఈ భూములు వాళ్ళకు చెందినటువంటి భూములు. వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తిరిగినటువంటి రోజులు లేవు, పడినటువంటి ఇబ్బందులు లేవు. 94లోనే హైకోర్టులో వీళ్ళు రిట్ పిటిషన్ వేశారు. ఈ భూముల మీద మేము అనేక సంవత్సరాలు ఉన్నాం, వీటి మీద మాకు హక్కులు ఇవ్వమని చెప్పేసి అన్నాం. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే దీన్ని పరిశీలించమని ప్రభుత్వానికి పంపింది. ఇంకా రిట్ పిటిషన్ పెండింగ్లోనే ఉంది హైకోర్టులో. ఇది జరుగుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఈమె కలెక్టరు లేకపోతే ఎస్పీ వీళ్ళందరూ కలిసి 2 నెలల కిందట అప్పటికే వీళ్ళు నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గరికి పోయిరు, వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పిరు. ఇక్కడ ఈ ప్రాసెస్ నడుస్తుంది, హైకోర్టులో ఆ ప్రాసెస్ నడుస్తుంది. జిల్లా మరి కలెక్టర్ ఆమె ఐఏఎస్ చదివింది కదా, సరే పొంగులేటి పైనుంచి చెప్పొచ్చు, ఇంకోమని చెప్పొచ్చు, ఆమె చట్టానికి లోబడి ఉండాలి కదా. 2 నెలల కిందట ఈ దొంగలతోటి అప్లికేషన్లు పెట్టించుకొని 2 నెలల లోపల వాళ్ళకి ఈరోజు రిజిస్టర్ పట్టాలు చేశారు. దొంగ సర్వేల నెంబర్ 12 సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఆ 12 సర్వే నెంబర్లతోటి వాళ్ళకి ఈరోజు భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది బహాటంగా జరుగుతున్నటువంటి పచ్చి దోపిడీ. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి ఇది ఒక దొంగతనం. ఇది దీంట్లో ఎస్పీకి వాటా ఉన్నది, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతికి వాటా ఉన్నది, పాత కలెక్టర్కి వాటా ఉన్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాటా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా దీంట్లో వాటా ఉన్నది, కేటీఆర్కు ఉంది. వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి కనుకనే వీళ్ళందరూ తేలుగుట్టిన మనుషుల్లాగా అట్లా పడుంటున్నారు తప్ప ఈ అన్యాయం తెలియక కాదు, వాళ్ళకి తెలిసి జరుగుతున్నాడు. నేను ఇంకొక మాట కూడా ఏమంటున్నానంటే వీళ్ళందరూ కలిసి ఎస్టీ కమిషన్కు అనేక ఇబ్బందులు పడి ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయి ఆ ఎస్టీ కమిషన్ దగ్గర నివేదించుకొని అన్ని చేసి మా ఊరికి రండి మేము అని వేడుకున్నారు. కమిషన్ వచ్చిందా? కమిషన్ ఇంటికి వస్తుందని చెప్పి వీళ్ళు టెంట్లు వేసుకొని భోజనాలు చేసుకొని అన్ని చేశారు. ఆ ఉన్నటువంటి కమిషన్, ఎస్టీ కమిషన్ కూడా ఎస్టీల పట్ల కనీసమైనటువంటి ప్రేమ బాధ్యత ఉండాలి కదా. లాస్ట్ మూమెంట్లో ఎందుకు రాలేదు అనేటువంటిది కూడా చాలా క్లియర్. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఒత్తిడి చేసిన ఫలితంగానే వాళ్ళు చేయట్లేదు. మొన్న ఎస్టీ కమిషన్ దగ్గరకు నేను కూడా పోయినా, లోకలు ఆయన ఆర్డీఓ వాళ్ళిద్దరు వచ్చారు. ఎస్టీ కమిషన్ ఏం చెప్పింది, పోలీసు వాళ్ళని ఆడ ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఎస్పీ పోలీసులను పంపించింది ఆడికి. ఈ పోలీసులను పంపించిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత నాట్ టు ఇంటర్వెన్ పోలీస్ అనేటువంటి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా ఎస్పీ పోలీసు బలగాలను దింపి రాత్రి పూట వెలిమెలలో వాళ్ళ మీద దాడులు చేసి ఇళ్లకు జొరబడి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇదంతా కూడా తెలియక నడుస్తున్నది కాదు, తెలిసి నడుస్తున్న నాటకం. దీనికి ఇంకో కారణం ఏంటంటే ఇదే అపర్ణ కంపెనీ మొన్న జరిగిన ఎన్నికలలో 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది, 15 కోట్లు బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. మరి ఆ ఎలక్టోరల్ బాండ్స్కి ఏమన్నా తిరిగి చెల్లించుకుంటారా గవర్నమెంట్ ఏందనేటువంటిది తెలవాలి. కనుక వీళ్ళ వాటాల వల్ల వీటి వల్ల జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళకు పోరాటం ఇక్కడ తెలియదు. ఏదో 1947-46లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు దొరల కాలం ఎట్లయితున్నదో ఈనాడు కూడా అన్ని దొరనే అని మాట్లాడుతారు, ఒక దొంగను పట్టుకొని దొరని మాట్లాడుతారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా అనుకుంటుందా వీళ్ళందరూ కానీ విషప్ డబ్బా గిట్ట పట్టుకొని పోయి అసెంబ్లీ ముందర ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలని గవర్నమెంట్ కోరుతుందా? లేకపోతే కోర్టులు ఏమన్నా వీళ్ళ చావును కోరుకుంటున్నారా? రాజకీయ నాయకులు వీళ్ళ చావును కోరుకుంటున్నారా? ఇటువంటి విషయాలు వాళ్ళు ఎంతకాలం హింస పెడతారు వాళ్ళని. దీని పక్కనే ఉన్నటువంటి ఇంకొక తండాన్ని లేపి తీసుకొచ్చి పెట్టిర్రు. అప్పుడు భూములు ఇస్తామని చెప్పేసి తండాన్ని లేపారు, అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ తండా కింద ఉన్నటువంటి భూమి కూడా మాదేనని చెప్పి విక్రమ్ రెడ్డి, అపర్ణ వీళ్ళ మీద దాష్టికాలు చేస్తున్నారు. చుట్టుపక్కల రౌడీలను, వెపన్స్ కలిగినటువంటి రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారు. పోలీస్ అవుట్ పోస్టులాగా పోస్టులు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయొద్దండి.
హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఇప్పుడు కొండకల్ గ్రామం నుంచి మొదలు పెట్టుకొని ఓఆర్ఆర్ దాకా రైట్ సైడ్ ఉన్నటువంటి అంత పెద్ద కట్టడము హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా అపర్ణ కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టింది? ఈ కట్టిన దాని మీద కంప్లైంట్ చేశారు వీళ్ళు. కంప్లైంట్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ ఆ గోడను కూలగొట్టమని చెప్పేసి అని గోడ కూడగొడితే ఇమీడియట్గా ఆయనను ట్రాన్స్ఫర్ చేసేసారు. సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ కట్టించి రాలే. ఇప్పుడు వాళ్ళకి అందరినీ ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడున్న ఎంఆర్ఓ అట్లాగే ఆర్డీఓ వీళ్ళందరూ వాళ్ళ బంట్లు మరి నేను ఎస్సీ కమిషన్లో కూడా చెప్పిన వీళ్ళందరూ ఆల్రెడీ అమ్ముడు పోయిరు. వాళ్ళకి అమ్ముడు పోయిరు కనుక ఈ పనులు చేస్తున్నారు. కనుక ప్రజల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే దాని ఫలితాలు చాలా బిట్టర్గా ఉంటాయి. కనుక దాని ఫలితాల వైపు ప్రభుత్వం వాళ్ళను ఆ రకంగా విసిగించి ఇంకా వేసించి చేపే పని చేయొద్దు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల పక్షాన సరే ఉంటారా మీరు డిసైడ్ చేసుకోండి. కానీ అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీల పక్కన మీరు ఉండొద్దు. మీరు నిష్పక్షపాతంగా కలెక్టర్ని పెట్టి ఇది మొత్తం సర్వే చేయించండి. డైరెక్ట్గా ప్రభుత్వానికే 217 ఎకరాల భూమి వస్తుంది. 70s నుంచి లెక్కలు తీయాలి. మొత్తం పహానీలు కథ మొత్తం దీని మీద సర్వే చేయాలి. నేనేమంటున్నా అంటే మోకిలలో రైతుల దగ్గర భూములు తీసుకొని హెచ్ఎండిఏ వెంచర్లు చేశారు. నేనేమంటున్నా ఈ 217 ఎకరాల భూముల గవర్నమెంట్ తీసుకొని వెంచర్ చేశాము. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది కదా. ఈ అపర్ణ కంపెనీకి గ్రీన్ మార్క్ వానికి ఎందుకు పోవాలి అది అనేటువంటి నేను అంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 10,000 కోట్లు తెచ్చింది. ఇంకో దగ్గర 20,000 కోట్లు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత విలువైన భూమి ఉన్నది కదా. రండి. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. మీ పేరు? నా పేరు ధర్మానాయక్. నేను ఏమంటున్నా అంటే మీకు కొంత బాధ అనిపించవచ్చు. ఒక్క సంఘం రాలే, 4-5 రోజులు అవుతుంది ఇష్యూ జరిగి. సరే మీరు వచ్చి ఉండొచ్చు మీ సంఘం తరపున, కానీ ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి కదా. సో నేను అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, అద్దంకి దయాకర్కు అండ్ ఇంకా కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్న గిరిజన నాయకులు సంఘాలు రండి, కొండకల్ రండి, వెలిమెల గ్రామానికి వెళ్ళండి. ఒక్కటి సార్, ఈ తండ అడవుల్లో ఉన్నటువంటి తండ. ఇప్పటికీ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 13,000 తాండాలు ఉన్నాయి. ఆ తాండాల్లో లాగానే ఈ తాండా కూడా ఒకటి. ఇది కంప్లీట్ అడవిలో ఉన్నది. వీళ్ళంతా అడవి మీద ఆధారపడి జీవించారు. వీళ్ళంతా భూముల మీద ఆధారపడి జీవించారు. వీళ్ళంతా అటవీ ఫలాల మీద ఆధారపడి జీవించారు. వీళ్ళంతా పశువులు గొర్రెలు మేపుకొని జీవించినటువంటి జాతి ఈ లంబాడి జాతి. ఈ లంబాడి జాతికి దగ్గరికే డబ్బున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ భూములు లాక్కోవడం, వాళ్ళ తాండాలను లేపడం, వాళ్ళ మీద దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజాపాలన అనేది లేదనేది మేము అంటా ఉన్నాం. మేము అనుకునేది ఏంటంటే ప్రజాపాలన వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకు అనుకున్నాం? మన స్వాతంత్ర పోరాటంలో అన్ని హక్కులు దక్కాలని చెప్పేసి స్వాతంత్రంలో ఎట్లా పోరాటం చేశారో అటువంటి పోరాటం కూడా ఇక్కడ రావచ్చు అని చెప్పి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమనుకున్నాం? భూములు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వైద్యం అందుతుంది, చదువు అందుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈరోజు ఆ రోజు భగత్ సింగ్ ఒక మాట అన్నాడు, స్వాతంత్రం వచ్చేది మన కోసం కాదు, కేవలం 2% కోసం. ఆ 2% కూడా బ్రాహ్మణ్స్ రెడ్డిస్ వాళ్ళకే వస్తుందని చెప్పేసి అన్నాడు ఆయన. ఇప్పటికీ ఒక కంపెనీ కానీ బంజారాకు లేదు. గుండు పిన్ను నుంచి విమానాలు తయారు చేసే కంపెనీలు కానీ ఎవరికి ఈ లంబాడీలో లేదు. వీళ్ళకున్నదంతా అడవే, వీళ్ళకున్నదంతా భూమే, వీళ్ళకున్నదంతా గ్రామాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికీ వీళ్ళు రోడ్డు ఎక్కని పరిస్థితి, ఇప్పటికీ బ్యాంకులో పోని పరిస్థితి, ఇప్పటికీ బస్సులు ఎక్కని పరిస్థితి, ఇప్పటికీ రైలు ఎక్కని పరిస్థితి, విమానాలు ఎక్కని పరిస్థితిలో లంబాడీలు ఉంటే వాళ్ళను గత 50 సంవత్సరాల క్రితమే 300 రూపాయలు తీసుకొని ఎకరానికి పట్ట అది గవర్నమెంట్ భూమిని 300 రూపాయలను అమ్ముకోవడం అంటే దుర్మార్గమైన చర్య. కాబట్టి మేము అంటుంది ఇప్పుడు వెంటనే ఎవరైతే సాగులో ఉన్న వాళ్ళ భూములు ఉన్నాయో ఆ భూములకు బేషరతుగా పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టరు, ఆర్డీఓలు వచ్చి అక్కడ నిలబెట్టి ఆ బౌండరీ గీసి వాళ్ళ భూముల్లో వాళ్ళకు తోలాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి పక్కనే తండ అంటే అన్ని ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ తాత ముత్తాతల శ్మశానాలు ఉన్నాయి, బావులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ లేపేసి ఇక్కడ మీకు ఇస్తామని చెప్పారంటే ఈ ప్రజాస్వామ్యం ఇది? ఇదంతా డబ్బున్నోళ్ళ రాజ్యం. మీ వైపు నుంచి మీరు ఏం చేయాలి? మేము ఖచ్చితంగా ఈ వీళ్ళకి భూములు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. గిరిజన సంఘం ఒక తెగ సంఘం కాదు, దేశంలో ఉన్న 750 తెగలకు సంఘం మాకు సంఘం. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్, తెలంగాణ రాష్ట్రంలో 33 తెగలకు సంఘం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన మేము ఉంటాం, పోరాటం చేస్తాం. ఎవరైతే భూములు లాక్కున్నారో వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి, జైలుకు పంపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తక్షణమే వాళ్ళకి భూములు వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి. సో అడ్వకేట్ ఒకసారి మీరు రండి మాట్లాడిస్తా. అడ్వకేట్ ఉన్నారు కృష్ణ గారు. రండి చెప్పండి. ఈనాటి
మన కొండకల్ తండ ఎల్మెల తండ వాళ్ళు 550 సర్వే నంబర్ ప్రకారంగా కొట్లాడుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ రిలే నిరాదీక్ష చెప్పడం జరిగింది. ప్రభుత్వం దిగొస్తలేదు కాబట్టి రిలే నిరాదీక్ష చేయడం జరిగింది. మా లంబాడి వాసులు ఇక్కడ ఉన్నటువంటి వాసులు 1975లో నర్సింహరెడ్డి సాబ్ ఉన్నప్పుడు 300 రూపాయలు ఎకరా కాడికని డబ్బులు ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా, అది ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఎకరానికి 300 రూపాయలు, 4 ఇన్స్టాల్మెంట్లు. ఒక ఎకరా ఉంటే 70 4 ఇన్స్టాల్మెంట్ల ప్రకారంగా ఆయన డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ తండా వాళ్ళు టాక్రా తండా వాళ్ళు 22 ఎకరాలకు డబ్బులు మొత్తం చెల్లించడం జరిగింది. అది ఆ విధంగా కింది తండ్రులు వాచే తండ్రులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ కింది తండ్రులు ఉండే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సింహరెడ్డి సాబ్ ఉంటే ఈ రోజు బతికి ఉంటే ఆయన తీసుకోకపోవు, ఈ ల్యాండ్ను మళ్ళీ తిరిగి తీసుకోకపోవు. తదుపరి కూడా విక్రమరెడ్డి గారు తీసుకోవడం జరిగింది డబ్బులు. తదుపరి తీసుకున్నప్పుడన్నా డబ్బులు తీసుకున్న సంతకం నీదే, ఇది విక్రమరెడ్డి వారి సంతకం. ఇది ఈ సంతకం మీరు తీసుకున్నారు. మీరు తీసుకున్నప్పుడు 900 రూపీస్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? ఇది టాక్రా వాళ్ళది, టాక్రా వాళ్ళ దగ్గర 81లో. ఆ 80లో నర్సింహరెడ్డి చనిపోయిన తర్వాత ఈయన తీసుకుండు. సరేనా, మా నాయన చనిపోయి నేను భూమి ఇవ్వదలుచుకుని మీ డబ్బులు నాకు వద్దని చెప్పి ఆ రోజు అనేది ఉండే ఆయన. ఆ విధంగా అనుకుంటా మీరు తీసుకున్నారు. ఈ రోజు రేట్లు పెరిగినాయి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ఇబ్బంది వేస్తారు. 22 ఎకరాల భూమి వాళ్ళకి న్యాయంగా పోవాల్సిందే. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ప్రకారం కష్టపడి కాయకష్టం చేసేసి వాళ్ళు ఉన్నారు. కింది తండ వాసులు వాస్తవంగా ఉండాలంటే వాళ్ళు నిజాంపేటలో ఉన్నారు. కింది తండ వాసులు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది వీళ్ళే. మా భూమి కాపాడుతానికి రారాబాయి, నీకు భూమి ఇస్తామని చెప్పేసి ఇక్కడ రారాబాయి అని చెప్పి. అటువంటిప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి భూమి 22 ఎకరాల భూమి ఇవ్వాల్సిందే. ఈ 550 సర్వే నంబర్ ప్రకారంగా ఇప్పుడు ధనికులకు ఇచ్చే, గరీబులకు ఇచ్చేది భూమి ఆయనకి ఇచ్చిర్రు. ఆయనకి ఇవ్వడం కరెక్ట్ కాదు. అది అక్కడ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఈ ఎస్పీ కానీ ఎవరైనా వాళ్ళకి సహకరించొద్దు. అది కృష్ణ గారు కొట్లాడుతున్నారు టోటల్ ఈ కేసు విషయంలో. సో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి, అసలు ఈ కేసు ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది అన్నీ కూడా కాగితాల మీద రాసుకున్న వ్యవహారం. ఇప్పుడు వాళ్ళేమో సేల్ డీడ్లు చేసుకొని ఆ ధరణిలో ఎక్కించుకొని, ఇప్పుడు భూభారతి అని వచ్చింది దాంట్లో కూడా ఎక్కించుకొని మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, మంత్రి పొంగులేటి ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో వాళ్ళ వైపున అధికారం ఉన్నది, సో మన వైపున న్యాయం ఉన్నది. సో మధ్యలో అడ్వకేట్ గారు ఏం కొట్లాడుతున్నారు? నమస్తేనా. ఏంటి సిచ్యువేషన్, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దీని నుంచి వీళ్ళకి భూమి వచ్చే మార్గాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు మొట్టమొదలు ఈ భూమికి సంబంధించినటువంటిది చరిత్రకు వస్తే 1100 ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ లోపల విక్రమరెడ్డి కుటుంబం ప్రకటించడం జరిగింది. వాస్తవానికి 1300 ఎకరాలు వాళ్ళకు 1954లో ఉన్నటువంటి కాసరాపాని ప్రకారం ఉంది. అప్పుడు కూడా కొన్ని తప్పుడు లెక్కలు చెప్పిండ్రు. ఇప్పుడు ఇక్కడ మనం నిలబడి ఈ గుడి కాంచి మొదలు పెట్టుకుంటే ఈ చుట్టూ ఈ ఉన్నటువంటి మొత్తం భూములు ఏవైతున్నాయో ఇక్కడి నుంచి పట్టాలు అవుతారు కూడా మొత్తం ఉన్నటువంటి భూములు. అయితే 1961 లోపల మొట్టమొదటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని తప్పుడు లెక్కలు పెట్టి అప్పుడు రక్షించుకున్నారు. 75లో తప్పుడు లెక్కలు పెట్టి రక్షించుకున్నారు. అన్ని తప్పుడు లెక్కలు పెట్టి రక్షించుకున్నప్పటికీ కూడా ఇంకా మిగిలినటువంటి భూమి ఉంది. ఆ మిగిలిన భూమిని కూడా రాకుండా ఇది చేసిండ్రు. అంటే లేని మనిషిని ఉన్నట్టుగా క్రియేట్ చేయటం, లేని పత్రాలను ఉన్నట్టుగా క్రియేట్ చేయటం, వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూములను అమ్మినట్టుగా లెక్కలు చెప్పటం, ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా రక్షిత కౌలుదారు చట్టం కింద 482 ఎకరాల భూమిని కూడా మేము కౌలుదారులకు ఇచ్చినామని చెప్పి ఆ రోజు ప్రకటించారు. వాస్తవానికి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కౌలు వసూలు చేసుకోవటం, రక్షిత కౌలుదారుల పట్టాలు వాళ్ళకి చేయించినందుకు అమ్మినందుకు డబ్బులు కొంత తీసుకోవటం. ఇది అంటే ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు ఒక 10 రకాల అంశాలు, రకరకాల నేచర్ కలిగినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 300 రూపాయలకు సంబంధించింది కూడా 300 రూపాయలు, ఆ రోజు 300 రూపాయలు పెడితే వీళ్ళకి 150 రూపాయలకు పక్కన మోకిలో ఎకరం భూమి 150 రూపాయలకు. ఆ రోజులలో 300 రూపాయలు వీళ్ళు చెప్తున్నారు. డబ్బులు కట్టపోతే వంగబెట్టి బండలు పెట్టి మరి డబ్బులు కలెక్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఎంత చరిత్ర ఏంటంటే కనపడుతుంది. తలగొరి పెట్టినందుకు తలారోల కంచి భూమి వాపసు తీసుకున్నారంటే ఇంకా మనం ఒక ఇన్హ్యూమన్గా అంత అమానవీయమైనటువంటి కండిషన్లో వాళ్ళు బతుకుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మొత్తం చరిత్ర నుంచి చూస్తే ఇప్పుడు ప్రజెంట్గా దాదాపు వాళ్ళ చేతిలో 100 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు అపర్ణ కంపెనీ వచ్చింది, గ్రీన్ మార్క్ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీలు మొత్తం కూడా కొరాబరేట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తం కూడా ప్రభావితం చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, అధికార పార్టీని, ప్రతిపక్షాలను, ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లు మొత్తం వాళ్ళ కబ్జాలకు తీసుకొని ఇది ఒక సామ్రాజ్యం స్థాపించింది. ఇక్కడ ఈ సామ్రాజ్యం లోపల భారత రాజ్యాంగం అనో, లేకపోతే మీరు ల్యాండ్ రిఫార్మ్ చట్టం అనో, లేకపోతే పిఓటి చట్టం, అసైన్డ్ భూముల చట్టం అనో, లేకపోతే ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఈ చట్టాలు ఏం నడవవు. ఇవన్నీ బయటికి చెప్పడం కోసం కనపడుతున్నాయి. కానీ ఒక్కసారి గ్రౌండ్లోకి వచ్చి ఈ రియాలిటీని పరిశీలిస్తే ఈ దారుణాలు ఏంటని అర్థమవుతుంది. మీరు ఏం చేసిరా అంటే మేము గుడి కట్టించినామంటారు కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి.
మేము గుడి కట్టించాం, కలెక్టర్ గుడి కట్టించినాం, మేము ఈయనకు శంకర్కి డబ్బులు ఇచ్చినాము, రవికి డబ్బులు ఇచ్చినాం. 35 ఎకరాల భూమి పట్టా చేయించుకొని 17 కోట్ల రూపాయలు ఇస్తే ఆ పట్టాలలో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చినో ఆ డబ్బులు అందరికీ చెప్తా ఉన్నారు మేము డబ్బులు ఇచ్చినాం అని చెప్పి. వాస్తవానికి భూమి విలువ ఎంత ఉంది ఇక్కడ? 1 ఎకరా 20 కోట్ల రూపాయలు, 15 నుంచి 20 కోట్ల రూపాయలు భూమి విలువ ఉంది ఇక్కడ. 1000 ఎకరాల భూములు మీ స్వాధీనంలో ఉన్నాయి. అందులో 100 ఎకరాల భూములు లంబాడీలు రక్షించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి రక్షించుకోవడం కోసం ఆ రోజు లంబాడీలను మీరు వాడుకున్నారు. ఇవాళ అదే లంబాడీలు అందులో ఒక 10% ల్యాండ్ కాదు వాళ్ళు డిమాండ్ చేసేది, అది చట్ట ప్రకారంగానే. పీటీలు అనేటువంటి సరెండర్ అనేది మోసం. 1969 లోపల పీటీ సరెండర్ చేసిండ్రు అని చెప్పి వీళ్ళు 200 ఎకరాలకు లెక్క చూపిస్తున్నారు. ఆ పీటీ సరెండర్ చేయబడలేదు, అది దొంగ కాగితాలు సృష్టించినారు. ఒకటి ల్యాండ్ సీలింగ్ లోపల ఆ డిక్లరేషన్లో మాకు మిగులు భూమి ఇంతే ఉన్నది అని చెప్పి ప్రకటించిండ్రు. ఆ మిగులు భూమి ప్రకటించిన దానికన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నారు. మేము ఉదాహరణకు నాగయ్య అనే వ్యక్తికి మేము భూమి అమ్మినామని చెప్పి సర్వే నెంబర్ 362/63 లోపల మొత్తం 39 ఎకరాల భూమి, ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం మీకు, అట్లాంటి 10 కొద్ది ఉన్నాయి అన్నారు. నాగయ్య అనే వ్యక్తి ఎన్నడూ భూమి మీదకి రాడు, ఎన్నడూ పేపర్ మీదకి ఎక్కడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన వస్తాడు, కానీ స్వాధీనంలో ఇక్కడ ఉంటారు. వీళ్ళకి అదే భూమి మీద పీటీ ఉంటుంది, అదే భూమిలో కొంత పార్టుకు అసైన్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళకి 2025 లోపల ఈ రోజు ఉన్న మన తేదీలు ఇది చూడండి, ఒక్కసారి చూపించండి. అగో అట్లా కనపడుతున్నటువంటి భూమి మొత్తం కూడా అగో వ్యవసాయం చేసి సాగు చేసి దున్నినటువంటి భూమి. ఆ భూమిలో ఇప్పుడు ప్రొద్దుతిరుగుడు చెట్లు పెట్టిండ్రు వాళ్ళు. ఆ భూమి ఇది వాళ్ళ స్వాధీనంలో ఉంది. ఇప్పుడు రికార్డు ప్రకారం ఏముంది, పొజిషన్ కాలం లేదు కదా, రికార్డు ప్రకారంగా ఆయన ఉంటాడు. ఇప్పుడు దీన్ని ఎవరు రక్షించాలి? ఇప్పుడు చట్ట ప్రకారంగానేమో పట్టా ఆయనకు ఉంటుంది, వాస్తవ స్వాధీనంలో వీళ్ళు ఉంటారు. ఇప్పటి నుంచి పోలీసులను పట్టుకొచ్చి లేపుతారు. ఇదొక పాయింట్. ఇప్పుడు మిగులు భూమి నాకు గింతే ఉందని చెప్పిన తర్వాత నిన్న ఇంత ఘోరం జరుగుతుంటే నేషనల్ ఎస్టీ కమిషన్ను, స్టేట్ ఎస్సీ కమిషన్ను, అదేవిధంగా హైకోర్టును సంప్రదించి సంగారెడ్డి కోర్టు, తర్వాత ఇక్కడ చేవెళ్ళ సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టు, పోలీస్ స్టేషన్లు ఇన్ని జరుగుతున్న క్రమం లోపల ఇప్పటికి దాదాపు 50 కేసులు అటు ఇటుగా జరిగినాయి. ఇంత జరుగుతుంటే నిన్నగాక మొన్న 17వ తారీఖు నాడు డిసెంబర్ 2024 నాడు ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి ఈ బిలా దాఖలు భూమిని సంగారెడ్డి కలెక్టర్ సంతకంతో కేటాయించడం జరిగింది. అది కొంచెం కామన్ సెన్స్కి సంబంధించిన విషయం. 75లో మేము తరాల నుంచి ఇక్కడ ఉన్నామంటున్నారు. మీరు ఇందాకనే స్పష్టంగా చెప్పిండ్రు, నరసింహారెడ్డి కానీ, జగ్గారెడ్డి కానీ, లేదా విక్రమ్ రెడ్డి కానీ, నిత్యానంద రెడ్డి కానీ, ఉదయ్ కుమార్ రెడ్డి కానీ, లేదా కళ్యాణ్ రెడ్డి కానీ, ఎవరు కానీ నిరక్షరాస్యులు కాదు, వాళ్ళు ఇన్నోసెన్స్ గారు. వాళ్ళు గద్దలు లెక్కబడి భూములు గుంజుకొని పోయేటోళ్ళు. వాళ్ళు అమాయకులు ఏంటిది, వాళ్ళు నిర్లక్ష్యంతో పెట్టకుండా ఉండటం ఏంది? ఏమైనా ఆ సెక్షన్ 87 రెవెన్యూ యాక్ట్ అనేటువంటి దాన్ని ఎట్లా మీరు అప్లై చేస్తారు? CCLA 2011లో ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఎట్లా ఉల్లంఘిస్తారు? ఒక బిలాదాకల భూమి, నీ పట్టా భూమి పక్కన బిలాదాకల భూమి ఉంటే ఆ బిలాదాకల భూమికి సంబంధించినటువంటి భూమికి పట్టా ఇవ్వాలంటే ఏ కండిషన్లు ఇస్తారు? ఒక 80 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, దరిద్రానికి 15 కోట్ల రూపాయలు ఎకరం వేసుకున్నా కూడా ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఆ భూమి ప్రభుత్వ పథకాలకు వాడొచ్చు, ప్రభుత్వ స్వాధీనం ఉంచుకొని ప్రభుత్వ పరిశ్రమల కోసం వాడొచ్చు, ఎన్ని తీరులో వాడొచ్చు, పేద ప్రజలకు పట్టాలు ఇవ్వచ్చు. 60-70 ఏళ్ళ నుంచి స్వాధీనం ఉన్నది అని చెప్పి అక్కడ గిరిజనులు కొట్లాడుతూ ఉంటే నేనే కేసు వేసాను దాని మీద. ఎన్ని కేసులు వేసినారు మొత్తం మీరు? ఇప్పుడు ఇక్కడ మొత్తం కలిపి దాదాపు 60 కేసులు ఉంటాయి. 60 కేసులు నడుస్తున్నాయి. అయితే సివిల్, క్రిమినల్ మొత్తం కలిసి. అయితే ఇంత జరుగుతున్నటువంటి క్రమం లోపల అక్కడ వాళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు. ఎంత 26 ఎకరాలకు పట్టా ఇచ్చిండ్రు. ఆ పట్టాలు ఇచ్చి ఎంత దుర్మార్గం అని అంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మొన్న, మీరు పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దు ఆ భూములకు, గిరిజనులకు 94 పెట్టుకున్నంటే కూడా రాత్రి 1 గంటకు 2ంటికి 3ంటికి ఇళ్ల మీదకి పోయి దాడులు చేయటము. CCS పోలీసులు వచ్చి అక్కడ ఉండే మహిపాల్ గౌడ్ అని మా మాజీ సర్పంచ్ ఉంటాడు, ఆ గిరిజన ప్రజలకు అండగా ఉంటే ఆయన ఇంటి మీద రాత్రి రైడ్ చేసిండ్రు, పొద్దున పోయి రైడ్ చేసిండ్రు. ఎందుకు సెర్చ్ చేసిరంటే ఆన్సర్ చెప్పరు. ఏం కేసు అసలు? అక్కడ దేశద్రోహం జరిగిందా, లేకపోతే ఏమన్నా బాంబులు పెట్టినరా, తుపాకులు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ తీవ్రవాదులు ఉన్నారా, లేకపోతే అక్కడ మర్డర్ జరిగిందా, మానభంగం జరిగిందా? ఏ బేసిస్ లోపల ఈ సెర్చ్ చేస్తున్నారు? ఏ బేసిస్ లోపల వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు? ఒక్కరోజు 4 FIRలు చేసిండ్రు. ఎవరు? కంపెనీ కోసం, ఒక మాఫియా, ల్యాండ్ మాఫియా కోసం ఒక్కరోజు 4 FIRలు క్రియేట్ చేస్తే ఈజ్ దిస్ ద డెమోక్రసీ? ప్రజాస్వామ్యం లోపల ఉన్నామా, లేకపోతే రాచరిక పాలన ఉన్నామా? భారత రాజ్యాంగం ఇక్కడ వెలిమలకు BDL పోలీసులకు, ఇక్కడ ఉండేటువంటి సంగారెడ్డి SPకి వర్తించదా? అక్కడ ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వర్తించదా? ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా మీ దందా ఎంతకాలం నడుస్తుంది? 3 ఏళ్ళు నడుస్తుంది. ఈ అధికారులు కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేదు. మొన్నటి దాకా అమయ్ కుమార్ పరిస్థితి ఏంటిది? అలా అమయ్ కుమార్ పరిస్థితి, అమయ్ కుమార్ ఇవాళ ఎక్కడున్నాడు? శ్రీలక్ష్మి రాజశేఖర రెడ్డి కాలంలో లేచింది ఎక్కడున్నది? ఇవాళ పరిస్థితి ఏంటిదంటే అధికారులు ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. వాడు కూర్చోమంటే వీడు సాగిలబడి బోర్ల బొక్కలబడి దండం పెడుతున్నారు. మేము పోయి సంగారెడ్డి కలెక్టర్ని కలిసిన ఎస్టీ కమిషన్ ఆదేశాల తర్వాత సంగారెడ్డితో మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీకు హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. తెల్లారి ఆర్డర్ వాళ్ళకు న్యాయం. ఏమని న్యాయం చేస్తారండి?
మీరు మిగులు భూమిగా ప్రకటించిన వాడికి విక్రమ్ రెడ్డి అనే వ్యక్తికి పట్టా ఎట్లా వస్తుంది అక్కడ బిలదాకల్ ల్యాండ్ లోపల? మిగులు భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సింది పోయి ఉల్టా ఇచ్చేటువంటి చట్టం ఎక్కడున్నది? 73 చట్టం ఇంకా బతికే ఉన్నది, చచ్చిపోలే. ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఇంకా ఉన్నది, చచ్చిపోలేదు. మరి అటువంటప్పుడు మీరు చట్టాన్ని అమలు చేస్తారా, చట్టానికి వ్యతిరేకంగా పోతారా? గిరిజనులకు రక్షణ కల్పించాలన్న పోలీసులు అర్ధరాత్రి పూట ఆడోళ్ళ మీద పడాలన్న పోయి ఎక్కడ ఏ చట్టం చెప్తున్నది, ఏ న్యాయం చెప్తున్నది? ఎస్పీఎం సమాధానం చెప్తాడు, డిఎస్పీ రవీందర్ రెడ్డి సమాధానం చెప్తాడు, ఇక్కడ బీడీఎల్ పోలీసులు ఏం సమాధానం చెప్తారు? ఆయన ఒక హార్ట్ పేషెంట్ ఆ మనిషి మీద పడుతున్నారు రాత్రిపూట పోయి పెద్ద మనిషి అండగా ఉంటే. ఇక్కడ 17 కేసులు. ఎంత దుర్మార్గంగానంటే అసలు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రామ పెద్దలు మొత్తం పోయి తిరగంగా పోలీసులు ఇప్పుడు కొద్దిగా ఇక చల్లగా బతకండి అంతవరకే. రేపొద్దున ఏమైతే తెలియదు, రేపొద్దున ఉన్న అధికారులు మారితే ఏమైతే తెలియదు, లేకపోతే పొంగులేటి మనసు మారితే ఏమైతే తెలియనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కనుక ఈ చట్ట ప్రకారంగా వీళ్ళకి వచ్చేటువంటి భూములు కొన్ని ఉన్నాయి. ఈయన భూమి ఎట్లా వచ్చింది? పొంగులేటి కూతురికి, ఆయన తమ్ముని కొడుకు. ఇవన్నీ కూడా మొత్తం కూడా గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఇప్పుడు ఈ భూములలో ఇప్పుడు కాగితాలు మాకేం ఇవ్వడం లేదు. ప్రధాన సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఆనాడు 1100 సీలింగ్ భూమిలో భాగమే మొత్తం అందులో భాగంగానే ఉన్నది, అందులో భాగంగానే ఉన్నది. అసలు సమస్య ఏంటిదంటే ఇక్కడ రెవెన్యూ రికార్డు, సీలింగ్ రికార్డు మా చేతికి రానివ్వలేదు. అధికారులను రికార్డు అడిగితే ఏ రికార్డు లేదు వాళ్ళకాడ. సీలింగ్ ఫైల్ ఇలా ఆర్డీఓ ఆఫీసులు లేదు, మీరు పోయి తెలుసుకోండి. కలెక్టర్ గారిని అడిగినాం, ఆర్డీఓని అడిగినా అయితే మేము ఇచ్చిన కాగితాలు ఆడేడు సేకరించి ఇచ్చిన కాగితాలే మాకు ఉల్టా ఇస్తున్నారు తప్ప వాళ్ళు కాగితాలు ఇవ్వట్లేదు. పైసలు పట్టి అడిగినాం ఎంఆర్ఓ ఆఫీసులో, వీళ్ళు మేము పనులు కట్టుకున్నవి ఉన్నాయి కదా అని చెప్పి గిరిజనులు కట్టినటువంటి పైసలు పట్టి అడిగినాం, ఇంతవరకు పైసలు పట్టి ఇవ్వలేదు. అదేవిధంగా రెవెన్యూ పహానీలు ఇప్పుడు శంకరపల్లి మండల ఆఫీసు లోపల 1961 నుంచి 1972 వరకు ఈ గ్రామానికి, కొండకల్ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ పహానీ అనేది పహానీలే లేవు మొత్తం. తర్వాత 1969 లోపల జరిగిన ప్రొసీడింగ్స్, పీటీ సరెండర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి అంటున్నారు. ఒక్క ప్రొసీడింగ్ కాగితం లేదు. ఎవరు సంతకం పెట్టిండు, ఎక్కడ సంతకం పెట్టిండు, ఏ కాగితం లేదు. అడిగితే ప్రభుత్వ అధికారం మొత్తం ఇప్పుడు లాఠీలతోటి కేసులతో జవాబు చెప్తే వీళ్ళంతా బక్కపలసిన వాళ్ళు ఎక్కడ పోగలుగుతారు? ఇక్కడ ఊళ్ళందరూ కలిసి ఈడొస్తున్నారు, రాజకీయ పార్టీలు పైన అందరూ కలిసి ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇది కొట్లాడడం తప్ప ఇంకొక ఆప్షన్ ఏం లేదు. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు దీన్ని ఎల్ఆర్ఏటీలో కేసు ఓపెన్ చేస్తున్నాము. ఒకటి జాయింట్ కలెక్టర్ కోర్టు ఎల్ఆర్ఏటీలనేమో మొత్తం ల్యాండ్కి సంబంధించింది. ఇక్కడ 210 ఎకరాలు ఇందాక మీరు చెప్పింది కదా, అది నల్లరేగడి భూమి. నల్లరేగడి భూమిని పోర్టు ఖరాబ్ కింద ఎగ్జంప్షన్ తీసుకున్నాం కాబట్టి మా భూమి అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక్కటే మాటలు చెప్తా, సర్ప్లస్ ల్యాండ్ మిగులు భూమిని డిక్లేర్ చేసినోనికి బిల్లదాకల భూమిని పట్టా చేసిన తర్వాత నేను అసలు ఇవన్నీ చెప్పడంలో నాకు ఏం అర్థం కూడా కావట్లేదు. ఏ విధంగా చెప్పాలా, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వయలేషన్స్, ఈ ఉల్లంఘనలు, అన్యాయం ఎట్లా అర్థమైతే కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. సో ఈ కొట్టాటకు రెడీ అయినా మీరంతా? సో ప్రతి పార్టీ ఆఫీస్ ముందు కూర్చోవాలి ఇక. యా, మీరు మాట్లాడతారా? ఎవరు మీరు? ఎంపీటీసా? ఏందన్నా మరి పరిస్థితి ఎట్లా? ఇందాక పెద్ద మనిషి అందరు విషయాలన్నీ చెప్పారు మీకు. ఒక్కటే ముక్క చెప్తా. ఈడ అందరు చూడడానికి మంచి నీట్ గా. మీరు అంటే ఎట్లా ఆయనకి యాక్సెప్ట్ చేస్తారు? నువ్వు నీరా కట్టించేది, మేము ఉన్నాగా మేము కట్టుకుంటాం, నువ్వు వెళ్ళిపోయి నుంచి అని దొబ్బేయాలి కదా. ఇక్కడ చూడడానికి ఏమో మంచి టెంపుల్ కట్టిస్తున్నాను. అక్కడ కనపడుతున్న వల్లభరాయ టెంపుల్ ఉంది, దానికి 42 ఎకరాలు భూమి కేటాయించింది. దాన్ని మింగనికి ప్లాన్ అది లేపుతాడు. నెక్స్ట్ ఈ భూమి మా తాత ముత్తాతలు కేటాయించిన గుడికి రేపు రాబోయే కాలంలో మాకే చెందాలి, ఇది మేమే దీనికి వారసత్వంగా ఉండాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోండి. అంటే ఇక్కడ చూడడానికి ఏమో టెంపుల్ కట్టిస్తున్నా, అదేమో మింగేతామని చెప్పి 42 ఎకరాలు ఎండోమెంట్ లో ఆల్రెడీ పడ్డది. ఎండోమెంట్ కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. మాకు కావాలి. అక్కడే ఊర్లో ఎంతమంది ఉండగా వాళ్ళ తమ్ముడిని చైర్మన్, సింగిల్ ట్రస్టీ చైర్మన్ వాళ్ళ తమ్ముడిని నియమించుకుంటూ ఎవ్వరికి కూడా నోటిఫికేషన్ చెప్పలేదు ఈ దేవాదాయ శాఖ కూడా. కనీసం వచ్చి ఊర్లో ఒక ప్రకటన చేసి మీ గుడికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటాం, గ్రామసభ పెట్టకుండా చేయకుండా వాళ్ళ తమ్ముడిని పెట్టుకొని ఆ భూమిని మొత్తం కొట్టేయాలని ప్లాను. ఏది 42 ఎకరాలు. దాన్ని మరిపియనీకే ఇక్కడ ఈ గుడి కట్టడం, ఆ భూమిని ఏదో ఇచ్చి ఏమో గుంజుకున్నట్టుగా ఆ ప్లాన్. మేము కొట్లాడుతూ ఉన్నాం. రెండోది అప్పుడు ఆ గిరిజనులకు కూడా చైతన్యం రాలేదు. మేము అంటుంటే కూడా మా వాయిస్ కూడా అరణ్య రోజున అయింది. అప్పుడు మేము బయటకు అంటుంటే కూడా వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఇవాళ వాళ్ళకు టోటల్ 0 అయిపోయారు కాబట్టి వాళ్ళు తిరగబడే ఇది వచ్చింది. సో ఇది పరిస్థితి. ఇంకెవరు మాట్లాడతారు? పంచాయతీలో 3500 మంది ఓటర్స్. స్కూల్ కట్టడానికి ప్లేస్ లేదు. మా తన ఉన్న ఇప్పుడు 400 మంది స్ట్రెంత్ పిల్లలు. స్కూల్ కట్ట ఇప్పుడు డిస్మెంట్ అవుతుంది, రేడియల్ రోడ్ లో డిస్మెంట్ అవుతుంది, ప్లేస్ లేదు. వీడేమో 100 ఎకరాలు దిగమింగుతున్నాడు, స్కూల్ కట్టడానికి ప్లేస్ లేదు.
మీరు మాది వెలిమెల తండ వెలిమెల తాండ ఏం మొత్తం కేసులు పెట్టినట్టున్నారు కదా? రాత్రి కేసు మీ మీద ఉందా? మా మీద ఉంది 307 కేసు ఉంది 307 ఉంది. ఓకే, రిమాండ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు రిమాండ్ చేస్తామంటున్నారు. రిమాండ్ చేస్తామంటారు. ఏంది అంటే మీరు 307 అంటే మీరు ఏమన్నా మేము ఎవ్వరికి ఏం లేదు. మా భూమి కాడ ఈ కేసులు 1 2 3 మీరు మొత్తం ఎంతమంది మీద? 18 మంది మీద. ఏమంటారు? ఓకే. ఏం చేసారు మిమ్మల్ని? మీకు కేసు పెట్టింది మీకు ఎప్పుడు తెలిసింది? మాకు మొన్న తీసుకెళ్ళారు పిఎస్కి తీసుకు 300 కేసులు గీసులు ఏం చెప్పలేరు మాకు. వాడికెళ్ళి తీసుకుపోయి మళ్ళీ వదిలేసారు మాకు. వదిలేసినాక తర్వాత ఆ రోజు 307 కేసు ఉన్నది, ట్రెస్ పాస్ కేసు ఉన్నది, 2-3 కేసులు ఉన్నాయని చెప్పారు. కానీ మాకు ఎఫ్ఐఆర్ గిట్ట చేయలేరు వాళ్ళు. రాత్రి పని చేస్తుండగా మా లేడీస్లు ఆడ పని ఆపనికి పోతే మొత్తం దర్శనానికి పాల్పడ్డారు వాళ్ళు. అయితే బాడీ గార్డ్స్ ఉన్నారు ఆడ, లేడీ బాడీ గార్డ్స్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 307 కేసు పెట్టిరు ఈ గిరిజన యువకుల మీద, ఈ లంబాడి యువకుల మీద 307 సెక్షన్ కింద కేసు పెట్టిరు. ఏందా వీళ్ళు చేసిందంటే వాళ్ళ భూమిలోకి వాళ్ళు పోయినందుకు. మేమే కబ్జాలో ఉన్నాము, ఇది గవర్నమెంట్ మిగులు భూమి, ఇది మేము కబ్జాలో ఉన్నాం కాబట్టి మాకు రాసి ఇవ్వండి అని 94లో వీళ్ళ తాతలు తండ్రులు కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చింది వీళ్ళకి డైరెక్షన్. ఈ భూమి మాది, ఇది మాది అని వాడు వచ్చి ఎంటర్ అయిపోయి ఈ భూమిని లాగేసిండు. వీళ్ళు పోయి అడిగితే వీళ్ళ మీద 307 సెక్షన్ కింద మర్డర్ కేసు పెట్టాడు. రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఫైల్ ఉండగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతోని, లోకల్గా ఇక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అండతోటి, సహకారంతో, కేటీఆర్ బ్యాచ్ సహకారంతో వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఈ యువకుల మీద 307 మర్డర్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా నైట్ పని చేస్తారు. ఏమైనా బెదిరించిరా? బెదిరించి చాలా మందికి చాలా పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు వస్తారు నైట్ లో, పోలీసులు వస్తారు నైట్ వచ్చి మీది ఏముంది మీకు అరెస్ట్ చేసుకోపోతాం, ఇక్కడ ఎవరు కనబడొద్దు అని చెప్పి నైట్ మాకు పోలీసులు వచ్చి కిడ్నాప్ చేసుకోపోతారు. నైట్ వాళ్ళు ట్యాంకర్లు వచ్చి ఇవి చేసి సిమెంట్లు పోసుకుంటారు, కడుతారు. మరి మీరు ఎట్లా భయం అవుతుందా? ఎట్లా? మేము భయం ఏం లేదు, మాకు భయమే లేదు ఆడ, అసలు భయమే లేదు. వాళ్ళు ఎక్కడైనా తీసుకుపోని ఎక్కడైనా తిప్పుకొని మాకు కొట్లాడదే. మేము సచ్చిన దాకా మా భూమి మాకు కావాలి ఆడ. మీరు ఏం పని చేస్తున్నారు? మేము ఏం పని చేస్తున్నాం, కూలి పని చేస్తున్నాం. ఒక మాట, నాది కొండకల్ తండ. మొన్న వెలిమెల తండలో గొడవ అయితే నేను మా అన్న పోయినాము. అయితే అక్కడ పోయినాము. దాంట్లో ఏం చేసిన చుట్టాలని పోయినాం మేము. నా మీద మా అన్న మీద 307 కేసు ఫైల్ చేసి వాళ్ళు మా మీద. మేము ఆడ మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మా గొడవ అయితే చూడడానికి పోతే వాళ్ళు మా మీద కేసు ఎలా పెడతారు? అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా. మేము ఏదో రిలేటివ్స్ ఉన్నారని పోతే మా మీద వాళ్ళు కేసు ఫైల్ చేసిరు. 307 ఉంది. సూర్య అని ప్లేస్, రమేష్ అని పేరు ఉంది. మా మీద ఎట్లా ఫైల్ చేస్తారని మేము అడుగుతున్నాం. ఏం చేయలేము, మేము సైడ్ లో నిలబడ్డాం అంతే. నిలబడ్డాం. ఇప్పుడు మా కొండాకల్ ఊరోళ్ళు, మా తాండోళ్ళు అందరూ సైడ్ లో నిలబడి ఉండే. మేము నిలబడితే మా మీద వాళ్ళు కేసు ఫైల్ చేసారు. స్టేషన్ తీసుకుపోయారు కదా మిమ్మల్ని? స్టేషన్ మేము పోలేమన్నా, మేము ఇంటికి వచ్చేసినాం కదా, మాకు తెలియదు. వీళ్ళని తీసుకెళ్ళారు స్టేషన్కి, వీళ్ళని తీసుకెళ్లారు. అయితే మా ఇద్దరు పేరు మీద చూడడానికి పోతే కూడా మీరు ఎలా కేసు ఫైల్ చేపిస్తారు? ఏ విధంగా? ఇంకెవరి మీద ఉంది కేసు? మీ మీద ఉంది. స్టేషన్ తీసుకుపోయి ఏమన్నారు? పొద్దుగల తీసుకుపోయి 11 గంటలకు 7 గంటలకు ఇడిచిపోయాను లోపల నుంచి. ఏమన్నారు మీద కేసులు అవుతున్నాయి అని లోపల పోయి కూర్చున్నారు. ఆ ఫోన్లో గుంచుకున్నారు, అన్ని కొంచెం ఎఫ్ఐఆర్ చేస్తున్నామని ఫోన్లో గుంచుకున్నారు. మాకు ఫోన్లు ఇస్తలేరు. ఎవరితో మాట్లాడాలంటే కూడా మాకు ఫోన్లు లేవు కదా. 7 గంటలకు ఇడుస్తారు. ఆయన వచ్చిండు ఊరు నుంచి, ఆయన వస్తే వదిలేరు. అప్పుడు అప్పటిదాకా వదులుతలేరు. మీరు ఇప్పుడు ఆ భూమిలో మీరు కబ్జాలో ఉన్నారా? మీరు వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఎకరాల్లో ఉన్నారు మీరు? 5 ఎకరాల్లో ఉంటాం. 5 ఎకరాల్లో. ఎన్నేళ్ళ నుంచి మీరు సాగు చేస్తున్నారు? మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నాం అక్కడే. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు 307 కేసు? నాది కూడా ఉంది. ఇంకా కూడా 2-3 ఎఫ్ఐఆర్లు అయినట్టున్నాయి కదా. అయిన వాళ్ళ మీద 2-3 అయినాయా? సో మీ మీద ఏం పెట్టారు? అదే కేసు పెట్టారు. సేమ్ కేసు పెట్టారు అందరి మీద, సేమ్ అదే కేసు. ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు? మేము ఇంటికాడనే ఉన్నాం కానీ బయటికి ఊరలేము, మేము ఏరలేము. పెట్టిండు కదా, జేసీబీ దగ్గరికి వచ్చిర్రు, మా కొట్టడానికి ప్రయత్నం చేసి. మేము లేమారా సార్, మేము 100% లేము సార్. లేకున్నా కూడా వీళ్ళు మా మీద పెట్టిరు, దౌర్జన్యం నుంచి మా మీద పెట్టిరు. ఎట్లా అంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొట్లాడదామా, లేకపోతే ఈ అమ్మాయి కేసులు ఏంద్రని ఆయన పోతే భూమి పోయిందని అనుకుందామా? ఏంది? కొట్లాడదాం సార్, మన భూమి మనకు కావాలి సార్. ముత్తాతల నుంచి మనం చేసుకొని దున్న భూమి సార్ అది. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ వచ్చినాయి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులను పెట్టి బుల్డోజ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం మారింది కదా, అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉందా? పోలీస్ వాళ్ళు ఏం చేస్తలేరు సార్. మీ ఎమ్మెల్యే ఎవరు? గురమైపాల్. ఎటు పోయిండు? ఏమో సార్, ఇన్ఫర్మేషన్ ఉందా ఎమ్మెల్యేకు? ఏం లేదు. వెళ్ళుండొచ్చు, పెద్దోళ్ళు ఉన్నారు కదా సార్, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళుంటుంది. మీ మీద కేసులు ఉన్నాయా? ఎవరు ఇంకా ఎవరెవరు? మీ మీద ఉంది. మీ మీద ఉందా? ఒక్క నిమిషం. సో ఇట్లా వీళ్ళందరి మీద కేసులు పెట్టిర్రు.
మళ్ళీ ఆ కేసు ఈ కేసు 307 మర్డర్ కేసు పెట్టారు. నేను ఇంతకుముందు చూపించిన 17 FIRలలో కూడా ఈ రైతుల మీద కూడా మర్డర్ కేసు పెట్టారు. ఏంది అంటే ట్రెస్ పాస్ అయ్యి వాళ్ళతోని వెళ్ళి మాట్లాడినా కూడా మర్డర్ కేసే. ఏం ఘోరం, ఏం అరాచకం, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. మీ ఇరగొట్టుకోకుండా చూసుకోండి భవిష్యత్తులో. నేను అందుకే అంటున్నా, ప్రతిరోజు చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి గారు ఇది రాబోయే రోజుల్లో ఇష్యూ ఫ్లేరప్ అయిన తర్వాత ఇంకా భయంకరమైన పోరాటం అయితే మీ గవర్నమెంట్ పతనానికి కారణం అవుతుంది. ఈ టోటల్ ఎపిసోడ్లో మీ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. ముందుగా ఏది ఎలక్షన్స్కి వారం రోజుల ముందు జరిగిన తతంగం ఇదంతా. ఇది మన గవర్నమెంట్లో జరగలేదు కాబట్టి మనం సెటరేట్ చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటే మీరు వీళ్ళకి రక్షణగా నిలబడి హీరో అవ్వండి, లేకపోతే ఎటు కాకుండా పోండి. ఇది రైతులు చూసుకుంటారు. ఇక రాబోయే రోజుల్లో ఎవడైతే విక్రమ్ రెడ్డి ఉన్నాడో, నిత్యానంద రెడ్డి ఉన్నాడో, కళ్యాణ్ రెడ్డి ఉన్నాడో, ఇంకెవడో SS రెడ్డి, వాడు వీడు, వీళ్ళందరూ కలిసి వీళ్ళని ఏమి చేయాలి అని అనుకుంటే మిమ్మల్ని ఏం చేస్తారేమో అని మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఏ మీడియా మాట్లాడినా మాట్లాడకపోయినా మేము మాట్లాడతాం. ఈ గిరిజన రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఇదే గిరిజనుల పక్షాన పోరాటం చేస్తే నన్ను 13 రోజులు జైల్లో పెట్టారు. మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మా మీద కేసులు పెట్టినా మీరు కోర్టులు మీకు అనుకూలంగా ఉన్న జడ్జిల దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్ళి ఈ వీడియోలు డిలీట్ చేయండి అని ఆర్డర్స్ తెచ్చుకున్నా ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. సీఎం టేబుల్ మీద ఉన్న ఫైల్ కదలాలి, దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి, వీళ్ళ మీద పెట్టిన కేసులన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది. మీరేం చేస్తారు? కొండకల్ రవి నాయక్ నా పేరు. అయితే మేము ఇప్పటికైనా మేము ధర్మంగా న్యాయంగా నడుస్తున్నాం. మిక్కిరిమెడి గిటంగా మేము 2008లో మేము 7 మంది ఠాకరే కొడుకులు 7 మంది, నెత్తికేమో 4 ఎకరాలు 28 గుంటలు 4 ఎకరాలు 27 గుంటలు పాస్బుక్ ఇష్యూ అయింది. అది అమ్ముకున్నాం మేము. మాకు అవసరం లేదు ఆ ల్యాండ్. మేము అమ్ముకుంది అయితే ఏదైతే వదిలిపెట్టుకున్నామో అది మాకు అవసరం లేదు. మాకు PT 2008లో 25 ఎకరాలు అమ్మినాం. అందులోకించి మాకు 377 సర్వే నెంబర్లో 19 ఎకరాలు 11 గుంటలు. అందులో అమ్మింది ఎంత? 25 ఎకరాలు. అందులో 15 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. అందులో ఉండాల్సింది మాకు ఇంకా 3 ఎకరాల 12 గుంటలు ఉండాలి. మళ్ళీ 364లో 10 ఎకరాలకించి 8 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. అందులో ఎకరా 2 గుంటలు ఉండాలి. 379 ఉంది. అందులో మనకు 19 ఎకరాల 27 గుంటలు ఉంది. అవి గిట మేమేమంటాం, అమ్ముకుంది మాకు అవసరం లేదు. ఏదైతే అమ్మలేమో PT మాకు ఉండాలి. ఆ ధర్మ ప్రకారం మాకు గొలిచి 300కి ఎకరం మేము కొన్నాం. సో ఇది విషయము. వీళ్ళు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆనాడు వీళ్ళ విక్రమ్ రెడ్డి ఫాదర్కి రాసిచ్చిన రిసిప్ట్లు ఉన్నాయి. పైసలు తీసుకున్నారు. వాడు విక్రమ్ రెడ్డి కూడా డబ్బులు వసూలు చేసిన వీళ్ళ దగ్గర నుంచి. ఇంత దుర్మార్గానికి, అరాచకానికి మీరు పాల్పడ్డారు. ఈ భూమి వీళ్ళది, వీళ్ళకి అప్పగించాల్సిందే. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ GVK కూడా ఉన్నది ఇక్కడ. వాడిది కూడా మొత్తం కబ్జానే ఉన్నది. మొత్తం తెగబడ్డారు ఇక్కడ. జూపల్లి అండ్ మై హోమ్ రామేశ్వరరావు బ్యాచ్ ఉన్నది ఇక్కడ. వాడు కావేరీ సీడ్స్ భాస్కర్ రావు తమ్ముని బిడ్డనో ఏమో, ఆమె వర్షినియో ఆమె పేరు మీద ఆ బిలా దాఖలా భూమి ఉన్నది. ఎవరి కోసం పనిచేస్తున్నాడు? మార్పు అన్నారు, డెమోక్రసీ అన్నారు, ప్రజాపాలన అన్నారు, ఇక మేము చించేస్తామన్నారు, 3 రంగుల జెండా బట్టి అన్నారు. మరి ఏది ఆ జెండా? ఏమైంది ఆ జెండా? వీళ్ళకి అన్యాయం చేస్తున్నది. గతంలో ఉన్న జెండా అన్యాయం చేసింది అని మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు అన్యాయం చేస్తున్నారు. తక్షణమే ఈ రైతులకి న్యాయం జరగాలి. పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి. ఈ దుర్మార్గుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. SC ST అట్రాసిటీ కేసులు పెట్టి లోపలయ్యాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.